హల్లెలూయా. దయచేసి కూర్చుందాము. ఇవాళ నేను సిద్ధపడి వచ్చిన వాక్యం మీలో చాలామందికి తెలియకపోయినా సరే ఇక్కడ జరిగిన దాదాపు టాక్ అంతా మరి ముఖ్యంగా మరి మన ప్రియమైన ఆంటీ రోజీ సిస్టర్ వాళ్ళ మదర్, రోజీ సిస్టర్ వాళ్ళ మదర్ అన్నవా మరి పేరుతో కొంచెం పరిచయం ఉండాలి. రైట్, రత్న ఆంటీ చెప్పిన విషయాలను బట్టి కాంతమ్మ ఆంటీ రావడం చాలా సంతోషం. మిగిలిన వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేద్దాము. జూమ్లో కొంతమంది వస్తున్నారు. బహుశా సిస్టర్ రోజా డ్యూటీలో ఉన్నట్టున్నారు. కొంతసేపు వచ్చి ఆరాధన టైంలో ఉండి మళ్ళా ఆఫ్ అయ్యారు. రైట్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యంలో నేను సిద్ధపడిన విషయం మీలో చాలామందికి తెలియదు. అయితే ఇవాళ జరిగిన విషయం అంతా కూడా టాక్ అంతా కూడా దాదాపు దానికి సంబంధించి ఉంది. మధ్యలో సహోదరులు రాము గారు ఆయన కూడా ఫోన్ చేసి కొన్ని విషయాలు మాట్లాడారు. సరే ప్రార్థన చేద్దామని చెప్పాను. ఎక్కడైతే ఇల్లు కట్టడానికి నయమి గారు రాము గారు కుటుంబం తయారవుతున్నారో, శంకుస్థాపన చేసి వచ్చామో ఆ స్థలంలో మరి ఆ ముందు రోడ్డు మీదకు ఉన్న భాగము చర్చి కొరకు అని అనుకుంటున్నారు. అయితే మరి కొంచెం మనకి ఎవరైనా స్థలము ప్లస్ బిల్డింగు ప్లస్ అన్నీ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది. మనం కూడా ప్రయత్నం చేయాలి. మనం కూడా మన వంతు రైజ్ చేయగలగాలి. దాదాపు ఎంత లేదన్నా సరే 6 నుంచి 7 లక్షల వ్యయం అవుతుంది. ఆలోచన అయితే నచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తంలో ఉందా? ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తారు. దానికంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు మరి రత్న ఆంటీ చెప్పిన విషయాలను బట్టి మనం ప్రార్థన చేద్దాము. మమ్మీ ఆల్రెడీ కొన్ని విషయాలు పంచుకున్నారు. ప్రార్థన చేద్దాము. నయమి గారి ఇంటి బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలి. దానికి ఉన్న అడ్డంకులన్నీ 24వ తారీఖు ఒక సిట్టింగ్ ఉంటుంది. మరి ఆ చుట్టాల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేకుండా చక్కగా అది కంప్లీట్ అవ్వాలని ప్రార్థన చేద్దాము. అనేక విషయాలు, ప్రార్థన విషయాలు అనేక ఉన్నాయి. మనం అందరం కూడా ఈ కుటుంబాలలో ఉన్న విషయాల గురించి ప్రార్థన చేయాలి. రైట్, ఏలియా గురించి మనం చాలా విషయాలు చూసాము. ఏలియా అనే మాటకు అర్థం చెప్పండి. ఆయన ఏం కట్టుకునేవాడు? ఆయన డ్రెస్ ఏంటి? రైట్, ఓకే. ఎక్కడ ఉండేవాడు? ఎటువంటి ప్రాంతాల్లో ఉండేవాడు? ఏ ఊరికి చెందినవాడు? తిష్బీయుడు అనే మాటకి అర్థం ఏమిటని చెప్పాను. రైట్, ఓకే, వెరీ గుడ్. తర్వాత ఆయన ఏ ఊరు, ఎగ్జాక్ట్గా ఏ ఊర్లో ఆయన వచ్చి నివసించాడు? నో, ఆ తర్వాత మినిస్ట్రీలో ఆయన యాక్చువల్గా హెయిలింగ్ స్టార్టింగ్లో ఎక్కడ? తిష్బీడ్ అనే మాటకి అర్థం నేను చెప్పాను, ఒక చోట ఉండడు అని. ఓకే, మర్చిపోతున్నారు. గిలాద్ అనే మాట విన్నారా? గిలాద్ దేనికి ఫేమస్ అని చెప్పాను? అది బాషాన్. గిలాద్ దేనికి ఫేమస్ అని చెప్పాను? అమృతాంజన్, జండు బామ్ పేరు గుర్తున్నాయా? ఒక బామ్, BALM బామ్ అని అంటే పూత, మందు, ఒక హెర్బ్స్ నుంచి తయారు చేసిన మందు. దానికి నొప్పికి కానీ, ఇప్పుడు మనకి పుత్తూరు ఎలాగైతే ఫేమస్, నెల్ల ఎలాగైతే ఫేమస్, అలాగా గిలాద్లో తయారయ్యే బామ్ ఒక ఔషధము, దానికి అది ఫేమస్. అది కూడా ఆ ప్లేసెస్ కూడా బైబిల్ అంతా కూడా సింబాలిజము, సిగ్నిఫికెన్స్ మనం ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. ఆ గిలాదు లాంటి ప్రాంతంలో తిష్బీయుడైన ఒక డ్రై ప్లేసెస్, రాకీ ప్లేసెస్లో తిరిగే ఒక వ్యక్తిని ప్రభువు ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ రోగాలకు ఒక బామ్గా, ఒక పూతగా, ఒక మందుగా, ఒక ఔషధంగా ప్రభు తయారు చేసి వాడుకుంటున్నాడు అనే మాట. ప్లేస్కి ఉన్న సిగ్నిఫికెన్స్, స్పిరిచువల్గా దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ అలాగ మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విషయాలను కూడా మనం చూడడానికి ప్రభు సహాయం చేశాడు. 21వ అధ్యాయము 1 రాజుల గ్రంథము మనం చూస్తే ఇంకొక ఉదంతము, ఏలియా యొక్క జీవితంలో జరిగిన ఇంకొక ఉదంతం ఏంటంటే, ఈ యొక్క రాజైన ఆహబు ఎలాగైతే యెరోబాముకి మించిన ఒక భయంకరమైన జీవిత విధానంలో, ఆల్రెడీ చెప్పాను ఏ విషయాల గురించి చెప్పాము, హై ప్లేసెస్ గురించి చూసాము.
ఒక బయలు దేవత యొక్క ఆరాధన గురించి చూసాము, అషేరా పోల్స్ గురించి చూసాము. ఆ యొక్క బయలుదేవత అషేరా పోల్స్ అనే మేల్ ఫిమేల్ గాడ్స్ యొక్క కాంబినేషన్ ఎంత భయంకరమైందో ఆల్రెడీ మనం చూసాము. అషేరా పోల్స్ నథింగ్ బట్ క్రిస్మస్ ట్రీ అనే విషయాన్ని నేను చెప్పాను. పచ్చదనము, సామరస్యము, శాంతి, సమృద్ధి, ఈ యొక్క అభివృద్ధి, ఇటువంటి అనేక కాన్సెప్ట్స్ దేవుని ద్వారా కాక మరి ఎక్కడి నుంచైనా మనిషి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని అంటే అది ఖచ్చితంగా అవిశ్వాసమే. విశ్వాసం వల్ల కానిది పాపమే. చెట్లు పచ్చిగా ఉండే చెట్లు పెట్టుకుంటే మనం పచ్చిగా ఉండవు. అది చాలా భయంకరమైన విగ్రహారాధన. పచ్చిగా ఉండే చెట్లు పెట్టేసుకుంటే దేవుడు మనల్ని పచ్చిగా ఉండేలా చేస్తాడు. ఈ రిలీజియస్ సింబాలిజం అనేది వాక్యంలో ఎక్కడ కూడా దానికి ఆస్కారము లేదు. మనం ఆ విషయాన్ని, అషేరా పోల్స్ అనేది ఆ పచ్చటి చెట్టు దానికి ఒక ప్రతీకగా స్త్రీమూర్తిలోకి మార్చి, ఆ స్త్రీమూర్తి చాలా యవ్వనంలో చాలా బలంగా, చాలా ఆ యొక్క స్త్రీ యొక్క శరీర అవయవాలు, ఆ యొక్క షేప్స్ అన్నీ కూడా చాలా ఈ యొక్క సమృద్ధితో పిల్లలు పుట్టడానికి కానీ, పంటలు పండడానికి కానీ, అన్ని రకాల అభివృద్ధికి తార్కాణంగా ఒక స్త్రీ శరీరాన్ని మళ్ళీ వాళ్ళు చెక్కుని, ఆ చెట్టు ఎప్పుడు పచ్చిగా ఉండదు కాబట్టి దాన్ని కొట్టేసి ఇంటి దగ్గర తీసుకొచ్చినా సరే పచ్చిగా ఉండదు కాబట్టి ఆ యొక్క మొద్దులో నుండి స్త్రీ శరీరాకృతులు వాళ్ళు తయారు చేసుకుని దాని నెలల్లో పెట్టుకునేవారు, దాని గుళ్ళల్లో పెట్టుకునేవారు. బయటేమో అషేరా చెట్లు, ఆ పోల్స్ని వాళ్ళు స్థాపించేవారు. ఇట్స్ యాక్చువల్లీ ఏ ట్రీ అషేరా పోల్స్ అని అన్నప్పటికీ కూడా సాదృశ్యంగా స్త్రీ శరీరము, సాదృశ్యంగా ఆ పచ్చని చెట్టు యొక్క ఆహాబు, యెరోబాములు మొదటి రాజు తర్వాత ఆహాబు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా, సున్నతి పొందిన ప్రజలందరినీ కూడా, దేవుని యొక్క నిబంధన ఉన్న బిడ్డలందరినీ కూడా భయంకరమైన విగ్రహారాధనలోకి నడిపించేస్తూ ఉన్నాడు. రాజు ప్రజలని దేవుని యొక్క భయంలో, దేవుని యొక్క భక్తిలో, ఒక యాజకులతోనూ లేకపోతే ప్రవక్తలతోనూ ప్రార్థనాపరులైన వారితోనూ ఆయన సహవాసంలో ఉండి దేవుని దగ్గర నుంచి దేవుని స్వరాన్ని విని దేవుని బిడ్డల సహవాసంలో నడిపించవలసింది పోయి యొక్క ఉత్తర రాజ్యము ఇశ్రాయేలు యొక్క రాజులు అన్యులైన వారితో, అన్య జాతులైన వారితో, విగ్రహారాధికులైన వారితో వారి ఉత్సవాలు, వారి హై ప్లేసెస్ ఇవి దత్తత తీసుకొని మొత్తము ల్యాండ్ అంతటిని కూడా భయంకరమైన విగ్రహారాధనతో నింపేశాడు. అంత మాత్రమే కాదు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అవడం ఇంపార్టెంటే, కానీ ఎవరిని చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఈ నెల్లి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అని అంటే మోయాబు స్త్రీ అయినా, ఎవరు చెప్పండి, ఏ భార్య పేరు, యెజబెలు అనే ఆవిడ్ని, అంటే బయలుదేవత యొక్క రాకుమారి, బయలుదేవత యొక్క ప్రతినిధి, ఆవిడ్ని తీసుకొచ్చి ఇశ్రాయేల్లో రాజ అంతఃపురంలో పెట్టాడు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇంకా భయంకరమైన విగ్రహారాధన ఇంకా బలంగా ఈ యొక్క ఆహాబు, ఈ యొక్క ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదరే, ఒకరికి తగ్గ వాళ్ళు ఇంకొకరు అన్నట్లుగా వికృతమైన విగ్రహారాధనలో ఇంకా బలంగా ముందుకు వెళ్తూ దేశమంతరికి కూడా శాపంగా వాళ్ళు ఉన్నారు. రైట్. అంత మాత్రమే కాదు, సిరియా దేశం వాళ్ళు వచ్చి బెన్హదద్ గురించి మనం చూస్తాము. 20 అధ్యాయంలో మనం చూస్తే ఇదంతా కూడా చరిత్ర మనకి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అవసరం లేదు. వీళ్ళందరూ కూడా వచ్చి పోరాటం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే ఈ రాజు తన సొంత బలం మీద ఆధారపడి, ఆహాబు తన సొంత బలం మీద ఆధారపడి, అందరు నా వైపు చూడాలి. రాజు సొంత బలం మీద ఆధారపడి కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయట్లే. వాళ్ళు అత్యంత ఒక పరుష పదజాలాలు వాడి, నిన్ను తీసుకెళ్ళిపోతాం, మీ రాజ్యంలో అందమైన స్త్రీలను పట్టుకెళ్ళిపోతాం, మీ రాజ్యంలో అందమైన పిల్లలను పట్టుకుని వెళ్ళిపోతాం, నువ్వు ఆపగలవా అని అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతున్నాడు తప్ప నువ్వు అలా చేయలేవులే, నువ్వు చాలా మంచోడులే, నువ్వు నా ఫ్రెండ్వేలే, నువ్వు అలా చెయ్యవులే, ఇలాగ ఉత్తర ప్రత్యుత్తరం. సడన్గా వాళ్ళు బయలుదేరి వచ్చేసేటప్పటికి యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు మరలా అప్పుడు దేవుని వెతికితే దేవుడు అక్కడ విడుదల ఇచ్చాడు. అయితే విడుదల వచ్చినప్పుడు కూడా దేవుడు సంహరించమని చెప్పినప్పుడు సంహరించకుండా వాళ్ళతో మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి, సిరియా వాళ్ళతో మళ్ళీ అన్ని చోట్ల ఆహాబు ఆత్మీయంగాను, రాజకీయంగాను, యుద్ధములోను, నైతికతలోను అన్ని విషయాలు కూడా కాంప్రమైజ్ రాజీ పడిపోయి ఒక జీవితాన్ని జీవిస్తున్నాడు. అది చాలా పెద్ద ప్రమాదకరమైన ఒక ఉరిగా తయారైంది. ఎప్పుడైతే సిరియా రాజు బెన్హదదు దేవుడు అప్పగించినప్పటికీ కూడా 125,000 మందిని ప్రభువే చెప్పినప్పటికీ కూడా ఆ బెన్హదదును పట్టుకునే అవకాశం వచ్చినప్పుడు మొత్తం అందరినీ కూడా సంహరించమని చెప్పినప్పుడు ఈ యొక్క రాజు ఆహాబు సంహరించకుండా మళ్ళీ అతనితో అంత గొప్ప విజయం ప్రవహించినా సరే ఆయన విడిచిపెట్టేయడం దేవునికి చాలా కోపాన్ని కలిగించింది. రైట్. 42వ 20వ అధ్యాయము
42వ వచనం, అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుతుందని రాజైన ఆహాబుతో ఆ యొక్క ప్రవక్త, ఎవరి ప్రవక్త చెప్పాడు. రైట్, ఓకే. చెప్పినప్పుడు ఈయన ఏమైంది, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులో తన నగరకు వచ్చెను. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యం యొక్క క్యాపిటల్ షోమ్రోను, దక్షిణ రాజ్యం యొక్క క్యాపిటల్ పాడిందే పాడరా, ఉత్తర రాజ్యము షోమ్రోను, రైట్. దక్షిణ రాజ్యం యొక్క క్యాపిటల్ యెరూషలేము. ఉత్తర రాజ్యము రాజు ఆహాబు మరల తిరిగి తన క్యాపిటల్కి వచ్చేసాడు. ఎలా వచ్చినట్టు వాక్యం ఏం చెప్తుంది, ఇశ్రాయేలు రాజు ఏమంటే ఈ మూతి ముడుచుకునే రాజులు ఎప్పుడన్నా మీరు చూసారా? చాలా మూతి ముడుచుకునే భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న చాలా విషయాలు ఇట్ ఈస్ హైలీ పొలిటికల్. ఎందుకంటే స్పిరిచువాలిటీ, రిలిజన్, ఎథిక్స్, మోరల్స్, ఎకానమీ, వాక్యము, ప్రవచనం అన్నీ కూడా క్లబ్ అయిపోయే వస్తాయి. ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడవద్దు, దాని గురించి ఎందుకు లేదంటే కుదరదు. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా రాజకీయంగానే ప్రవచించారు. యెషయా ప్రవక్త మొదలుకొని అందరూ కూడా, దానియేలు రాజు యొక్క, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ అన్నీ కూడా రాజులతో రిలేట్ అయిన విషయాలే. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము రాజ్యము, రాజు సింహాసనంతో ఏలుబడితో కూడిన విషయాలే. కాబట్టి రాజ్యము, సంఘము వేరుగా ఉండలేవు. పాలిటిక్స్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పాలిటిక్స్ గురించి మనం ఆలోచన, బైబిల్ మన 21వ అధ్యాయం చదువుతూ ఉంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు భారతదేశంలో ఎటువంటి రోజులు నడుస్తున్నాయో, ఎటువంటి మనుషులు ఉన్నారో, ఎటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా 21వ అధ్యాయంలో బయటపడుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రసంగానికి దిగే ముందు మిమ్మల్ని లేచిన పాట పాడదాన్ని ఎందుకు అన్నానంటే, ఒక గంటన్నర వాళ్ళు కూర్చోగలరు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేక్ ఎప్పుడు కట్ చేస్తాం అనుకుంటున్నారు? కేక్ నీరు గారిపోయినా సరే తినేస్తాం, జూకేస్తాం, లేకపోతే దోశలు వేసేసుకుంటాం. కేక్ గురించి వరి అవ్వద్దు, ఓకే? రైట్ అమ్మా. అందుకే నార్మల్ కేక్ చూసారా ఎలాగా మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి, ఓకే? రైట్. ఈ సంగతులు అయిన తర్వాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరుని ఆనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, యొక్క షోమ్రోను ఒక ఊరు, ఆ ఊరు తర్వాత ఇంకా పొలాలు. ఈ ఊరు బయట ఈ యొక్క షోమ్రోను అనేది రాజు యొక్క ఊరు, కేంద్రము, రాజధాని. దానిలో చాలా భూభాగము రాజైన ఆహాబు కలిగి ఉన్నాడు. రాజైన ఆహాబుకి ఖచ్చితంగా కొన్ని ద్రాక్ష తోటలు, ఖచ్చితంగా కొన్ని కూరగాయ తోటలు, ఖచ్చితంగా కొంత పొలము తనకు ఉంటుంది. వ్యక్తిగతంగా బలపడుతూ ఉన్నాడు. రైట్. అయితే ఇక పొలిమేరలు దాటిన తర్వాత ఒక ద్రాక్ష తోట, బహుశా పైకి ఎక్కాడేమో. ఎప్పుడు ఏ టైంలో ఆహాబుకి టైం ఎంత దొరికిందో కానీ పైకి వెళ్ళి చూస్తే దూరంగా ఒక ద్రాక్ష తోట కనబడుతుంది. ఏంటి ద్రాక్ష తోట అని చూస్తే, ఆ ద్రాక్ష తోట పక్క ప్రాంతము, పక్క నగరము ఇజ్రాయేల్ అనేది పెద్ద టౌన్షిప్ కాదు, కానీ చాలా అగ్రికల్చర్ విషయంలో చాలా సూపర్ అనమాట. చాలా ఫెర్టైల్ ల్యాండ్, అద్భుతమైన పంటలు పండుతాయి. అద్భుతమైన పంటలు అంటే మరలా మీరు ఏమనుకున్నారు, కాంబినేషన్ పంటలు పండుతాయి అనమాట. ఈ ద్రాక్ష తోట చాలా ఎక్కువ పండుతుందని అంటే అది మామూలు ల్యాండ్ కాదు, కొంచెం రాకీ సాయిల్ ఉండాలి. మన హైదరాబాద్ సైడ్ ద్రాక్ష బాగా పండుతుంది. మిగిలిన చోట్ల, చాలా చోట్ల వరి పండే చోట ద్రాక్ష తోట ఎక్కువ పండుతుంది. వరి కంటే భిన్నమైన ఒక మామూలు కాయగూరలు, ధాన్యాలు పండించే దానికి భిన్నమైన ఒక సాయిల్ ఉండాలి. అయితే ఈ యొక్క ఇజ్రాయేల్ అనే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇజ్రాయేల్ కాదు, జెజ్రీల్ అనే మాట వాడారు. ఇంగ్లీష్లో జెజ్రీల్ అనే మాట వాడారు. అది యోర్దాను ఉత్తరం నుంచి దక్షిణానికి ఇలా ప్రవహిస్తూ ఉంటే ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇటువైపు యోర్దాను నది ప్రవహిస్తుంటే ఇటువైపు మధ్యధరా సముద్రం ఉంది. ఆ మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని తీర ప్రాంతంలో మళ్ళీ కొండలైన ప్రాంతాలు ఉంటాయి. యోర్దాను నదికి అటువైపు మళ్ళీ కొండల ప్రాంతాలు ఉంటాయి, ఉత్తరాన కొండల ప్రాంతాలు ఉంటాయి. ఈ కొండలన్నిటి మధ్యలో ఒక సారవంతమైన పచ్చటి భూమి ఆ ఇజ్రాయేల్ అనేది. ఓకే, ఆ ఇజ్రాయేల్ అనే చోట నాబోత్ అనే వారికి ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు ఏం చూసాడంటే ఆ యొక్క ప్యాలెస్ నుంచి చూశాడు. ఆల్రెడీ తనకున్న బెస్ట్ అంతా కూడా
వదిలేసి నాబోతుకున్న ఆ చిన్న ద్రాక్ష తోట, ఆ చిన్న పొలం మీద తను దృష్టి పెట్టాడు. నాబోతునికి ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, ఓకే, దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగాను. మొత్తం కొనేసుకుంటాను, నీకు డబ్బులు ఇచ్చేస్తాను, లేదా నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చే, నేను వేరే చోట అంత మంచి ఇంకా ద్రాక్ష తోట ఏదన్నా ఉంటే అది మరి నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, అది నువ్వే ఉంచుకోవచ్చు కదా. దీనికంటే చూడండి ఏమంటున్నాడు, దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అని అంటున్నాడు. చూడండి, వ్యాపారం అనేది లోకంలో ఉంది, వ్యాపారం చేయొచ్చు, అయితే దుర్వ్యాపారం ఉంది. వ్యాపారానికి దుర్వ్యాపారానికి తేడా ఏమిటంటే, వ్యాపారంలో నువ్వు 50 రూపాయలు ఇస్తే 50 రూపాయలకు తగిన సరుకు పొందుకోవాలి, 50 రూపాయలకు తగిన సర్వీసు పొందుకోవాలి, రైట్. ఒకవేళ 50 రూపాయలు ఇచ్చేసాం కానీ 10 రూపాయలు 20 రూపాయల సర్వీసే వస్తుందంటే అది దుర్వ్యాపారం. మనకి దుర్వ్యాపారమే, ఎదుటి వాళ్ళకి కూడా అది దుర్వ్యాపారమే. ఇది మనం తెలియాలి. ఇక్కడ తనకు ఆల్రెడీ చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయి, తను ఆల్రెడీ రాజు, తనకి ధనాగారం ఉంది, తనకు బోల్డ్ బంగారం ఉంది, తన దగ్గర చాలా మంది దాసులు ఉన్నారు, భూమి అంతా కూడా తనదే. ఏ వ్యక్తికి చెందిన భూమి ఉంది ఏదైనా సరే, ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ కౌన్సిలర్లు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ సెంట్రల్ మినిస్టర్లు కానీ అందరూ కూడా భూముల మీద పడ్డారు. భూములు కబ్జాలు ఇదే రాజకీయ నాయకులు చేస్తున్నా. హలో, భయపడద్దు, ఏ అవసరం భయపడద్దు. మీకు అర్థమైందా? రాజకీయ నాయకులుగా చిన్న గల్లీలలో లీడర్ అయ్యాడా, వాడు చేస్తున్న పని ఏంటంటే, ఎవడ భూమి బాగుంది, ఎవడ భూమికి బాగా పండుతుంది, ఎవడ భూమికి బాగా గిరాకు, ఎవడ భూమి నేను కబ్జా చేసి కప్పెట్టేసి అపార్ట్మెంట్ కట్టేస్తే ఎక్కువ ఫ్లాట్లు అమ్మేసుకుని చాలా డబ్బులు నేను. ఇదే 3000 సంవత్సరాల క్రితం విషయం మనం బైబిల్లో చూస్తున్నాము. 3000 సంవత్సరాల తర్వాత కూడా దాదాపు 900 BCలో జరిగిన విషయము. ఆ 900 ఈ 2026 సంవత్సరాలు మనుషులు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవారు, బలంలో ఉన్నవారు, భ్రష్టులైన వారి యొక్క ఆలోచన విధానం ఏమాత్రం కూడా మారలే. సెట్టింగ్ యువర్ ఐస్, దేనిని మనం చూస్తున్నాము, ఎంత సంతృప్తి కలిగి ఉన్నాము, ఎంత నెమ్మది కలిగి ఉన్నాము, ఎంత చాలు అనే విషయం కలిగి ఉన్నాము. ఒకవేళ లేదా ప్రభుని అడగడం తప్పు కాదు, ఉన్నదాంతో సంతృప్తి కలిగి ఉండాలి, ఓకే. అదే సమయంలో మనకి అక్కర్లేనిది, మనది కానిది, దాన్ని దృష్టించి దాన్ని కోరుకోవడం అనేది ఖచ్చితంగా పొరుగు వారిని ఆశించొద్దని ప్రభు చెప్పాడు. ఇశ్రాయేలు రాజు అయ్యుండి కూడా ఈయన అధికారంలో ఉండి సమృద్ధి కలిగి ఉండి పొరి లేక కాదు, తిండికి లేక కాదు, బట్టకి లేక కాదు, తినడానికి తాగడానికి శ్రేష్టమైన ద్రాక్షలు ఈయనకు కూడా ఉన్నాయి, శ్రేష్టమైన కూరగాయలు రాజుకు ఉంటాయి ఖచ్చితంగా. అయితే నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద పడి ఏమన్నాడంటే, ఆ కన్నులు ఇటు అటు చూస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మనం కూడా ఆత్మ సంబంధంగా మనం దీన్ని చూసినట్లయితే మనము ఎంతగా మన కన్నుల్ని కంట్రోల్ చేసుకోగలమో అంత స్పిరిచువల్గా మనం ఉంటాం. వాట్ వి సీ, ఇది లోపలికి ఈటింగ్ లేకపోతే ఫీడింగ్ అనేది కళ్ళ ద్వారా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో కళ్ళ ద్వారా ఏవి ఎక్కువగా మనం ఫీడింగ్ ఇస్తున్నామో అది మన హృదయంలో నిండిపోతూ ఉంటుంది, ఆలోచన రూపంలో కార్యరూపం దాలుస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నాతో పాటు తీయండి 1 John 2:16. 1 John 2:16. లోకములో ఉన్నదంతయును అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, రైట్, ఓకే. ఇక్కడ చాలా కోరిక. ఈ ద్రాక్ష రసం కాదు, ఆ ద్రాక్షలు ఇంకా బాగుంటాయట. ఎవరో చెప్పారు, రాబోతు యొక్క ద్రాక్షతో చాలా బాగుంటుందట. ఎవరో చెప్పారు, ఇది నాకు దగ్గరగా ఉంది, ఇది నా పొలంతో ఈ పొలం కలిపేసుకుంటాను, నా మేడతో ఈ మేడ కలిపేసుకుంటాను, నా తోటతో ఈ తోట కలిపేసుకుంటాను, నా యొక్క ఆస్తితో ఈ ఆస్తి నేను కలిపేసుకుంటాను, నాకు అధికారం ఉంది కదా, నేను రాజుని కదా, నేను అడిగితే కాదనేవాడు ఎవడు అనే ఒక గొప్ప అహంకారంతో ఈ మనిషి ఉన్నాడు. ముందు శరీరాశ ఆయనలో ఉందా, ముందు నేత్రాశ ఆయనలో ఉందో కానీ జీవపు డంబము ఆయనలో ఉందో తెలియదు. కానీ ఈ మూడు కూడా తన జీవితంలో కార్యం చేయడం మనం చూస్తున్నాం. ఈ యొక్క ఎంత భయంకరమైన విషయం చూడండి. అందుకే ప్రోబ్స్ చాప్టర్ 4 ఒకసారి తీద్దాము. 25 నుంచి 27 వచనాలు చూసినట్లయితే, నీతి వచనం అంటారు హిందీలో,
4వ అధ్యాయం 25 నుంచి 27 మనం చూసినట్లయితే మన కన్నులు ఎలాగ ప్రవర్తించాలో వాక్యం చెప్తుంది. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవకుడంబము. రైట్, చదవండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడగలరు. పొరుగు వారిని ఆశించొద్దని ప్రభు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ నాతో ఉన్నారా? వింటున్నారా? అట్మాస్ఫియర్ తెలిసిపోతుంది నాకు, అందుకని అడుగుతున్నాను. కాన్సన్ట్రేషన్ ఎక్కడ లేదు, బుర్రలు ఎక్కడ లేవు, అందుకు నేను అడుగుతున్నాను. బుర్రలు ఎక్కడ ఉంటే నాకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. హలో, మీ బుర్రలు ఎక్కడ ఉన్నాయా లేదో నాకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. చాలా పెద్ద ప్రాబ్లం నాకు. కాబట్టి దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇంకా ముందు రాబోతున్నాయి. రైట్. ఈ యొక్క కనురెప్పలు ఇటు అటు చూడకుండా సరిగా చూడాలి. నీ యొక్క కన్నులు నీ ముందర సరిగా చూడాలి, సూటిగా చూడాలి. ఈ యొక్క చూపు ఎప్పుడైతే పక్క విషయాల మీదకి, పక్కవారి విషయాల మీదకి వెళ్తున్నాయో అప్పుడు ఖచ్చితంగా స్పిరిట్లో ప్రాబ్లము వచ్చి తీరుతుంది. ఎందుకంటే మన కన్నులు మనకి మార్గనిర్దేశకం చేస్తూ ఉంటాయి. ఫీడింగ్ అని చెప్పాను కదా, కన్నులే లేని వాళ్ళని ఉంటే ఎంత బెటర్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అసలు కన్నులే ఎవరిని కూడా చూడని పరిస్థితిలో ఉండుంటే, అందుకే చాలామంది వేరే జీవిత విధానంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అటుకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని కూర్చుంటారు. నిజంగానే కళ్ళు మూసుకుని కూర్చోగలిగితే ఎంత బాగుంటుందో, కళ్ళకి గంటలు కట్టుకోగలిగితే ఎంత బాగుంటుందో, నోటికి చిక్కం పెట్టుకోగలిగితే ఎంత బాగుంటుందో, చెవులకి ఏవి కూడా అనవసరమైన వినబడకుండా చెవుల్లో బిరడాలు పెట్టేసుకోగలిగితే ఎంత బాగుంటుందో. బట్ బిరడాలు పెట్టేసుకుని, కళ్ళకి గంటలు కట్టేసుకుని, నోటికి చిక్కం పెట్టేసుకుంటే, నోరు కూడా ఏమి తినకుండా కట్టేసుకుంటే అది స్పిరిచువాలిటీ కాదు. లోకంలో ఉంటూ మనుషుల మధ్యలో ఉంటే ఉంటూనే, సంపాదిస్తూనే, లోకంలో వెళ్తూనే, కుటుంబంతో సాగుతూనే మనం ప్రభుని ఘనపరచాలి. ఇది ఇంకా కష్టం. అడవిలోకి వెళ్ళిపోయి కళ్ళు మూసి కూర్చోవడం చాలా ఈజీ. పరిశుద్ధత అనేది ఇక్కడ, సైట్హుడ్ అనేది ఇక్కడ లోకంలో మనం పాటిస్తున్నాం. కాబట్టి లోకం ఉంటుంది, లోకంలో తిరుగుతూ ఉంటాము, సంపాదిస్తూ ఉంటాము, ఖర్చు చేస్తూ ఉంటాము. అదే సమయంలో వాక్యానికి విధేయత చూపిస్తూ ఉంటాము. నీ పొరుగు వాందేదు దేన్ని కూడా నీవు ఆశించకూడదు అని ప్రభు సెలవిచ్చారు. 2 Peter 1:4 వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? అమ్మా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి ఆల్రెడీ మనం ఇలాగ పొలాన్ని చూసి, ద్రాక్ష తోటను చూసి, తోటకూర తోటను చూసి, మనం ఇలాగ నోట్లో మనకి ఆ తోటను చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయంటే, వండిన తర్వాత కలిపిన తర్వాత ఇంకెంత నోట్లో నీళ్ళు వచ్చేస్తాయో. ఈ యొక్క రాజే గాని తన హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడు. రాజే గాని ఆ యొక్క బెన్హదద్ దగ్గర లొంగిపోతున్నాడు. రాజే గాని యెజ్రెయేల్ దగ్గర లొంగిపోతున్నాడు. రాజే గాని ప్రవక్తల ముందు లొంగిపోతున్నాడు, బయటపడిపోతున్నాడు. అలాగే రాజే గాని తన ప్రజల ముందు బయటపడిపోతున్నాడు. రాజే గాని ఒక తోటను చూసి బయటపడిపోతున్నాడు. మాటికి ముఖం చెనపుచ్చేసుకుని, ముఖం వాడ్చుకుని, భోజనం మానేసి ఈ రాజు ఒక ఆడపిల్ల కంటే దారుణంగా ఒక చిన్న పిల్లవాడిలాగా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్న ఒక రాజు. చాలా సంవత్సరాలు. మళ్ళీ ఈ రాజుకి మళ్ళీ గొప్ప విషయం అంటే 70 మంది కొడుకులు, 70 మంది పిల్లలు. ఎలా కనీసాడు అంటే చాలా మంది భార్యలు ఉన్నారు. చాలా మంది భార్యల ద్వారా ఇజ్రాయేలు ఈ యొక్క జెజబెల్ ఒక్కమే కాదు, చాలా మందిని ఇతను కనేశాడు. అంటే ఎంత కంట్రోల్ లేని వ్యక్తిగా, ఎంత శరీర సంబంధమైన జీవితాన్ని ఆహాబు జీవించాడు. ఎందుకు 70 మంది సంతానం ఎలా వచ్చేసారు అని అంటే అషేరా పోల్స్ని బాగా ఆరాధన చేశాడు. ఆ యొక్క ఫిజికల్ గ్రోతే, పిల్లలు పుట్టేయడమే, మందలు డబుల్ అయిపోవడమే, పొలం డబుల్ అయిపోవడమే ఆశీర్వాదము, ఇదే దేవుడు నాకు ఇచ్చేసేది అనుకుని దాన్ని వెంపర్లాడుతూ ఉన్నాడు. మనం ఆత్మలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ప్రియుల ద్వారా ఈ లోక సంబంధమైన ఎదుగుదల స్పిరిచువాలిటీకి ఏమాత్రం కూడా తార్కాణం కాదు, నిదర్శనం కాదు, రుజువు కాదు. అషేరా పోల్స్ ద్వారా వస్తాయి. అదాని అంబానీ ఎక్కడికి వెళ్తారో అక్కడికి వస్తాయి. అక్కడ వెళ్తే ఇమీడియట్గా కూడా వస్తాయేమో, తొందరగా వస్తాయేమో. కానీ లోక సంబంధమైన, వస్తు సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని యొక్క చిత్తమునకు ఏ మాత్రము కూడా అవి సరిపోయినవి కాదు. అవి ఆశీర్వాదాలు కాదు, అవి బెనిఫిట్స్ ఆఫ్ ద లార్డ్. కానీ ఈ యొక్క ఆహాబు ఈ లోక సంబంధమైన దృష్టికోణంతో జీవిస్తూ
పిల్లల్ని అలాగే పొలాల్ని కూడా అలాగే చూస్తున్నాడు, ధనాన్ని కూడా అలాగే చూస్తున్నాడు, తన సింహాసనాన్ని అలాగే చూస్తున్నాడు. తన సింహాసనాన్ని, తన కుటుంబాన్ని కాపాడు కోసం ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చి ఇశ్రాయేలు దేవుణ్ణి ఈయన కొండల్లో కార్యం చేయగలరు కానీ లోయల్లో కార్యం చేయలేడు అంటున్నాడు బెన్హదదు. సిరియా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వెటకారం చేస్తున్నారు. ఈయన కొండల దేవుడు, కొండల్లో అయితే ఆయన కనబడతారు, కొండల్లో కార్యం చేస్తారు, కానీ ప్లెయిన్లోకి వెళ్తే ఇజ్రాయేల్ వాళ్ళు ఓడిపోతారు అని చాలా రకాలుగా దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటే కూడా ఆ బెన్హదదుతో వెళ్ళి కాంప్రమైజ్ అయిపోయి చంపమన్నప్పుడు చంపకుండా అతను బతకనిచ్చి అతని దగ్గర బంగారం డబ్బులు కూడా తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు రాజు అయిన అహాబు. రైట్. సో చాలా గ్రేవ్ సిచ్యుయేషన్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. 2 Peter 1:4 చదివమ్మా. రైట్. ఈ యొక్క లోక సంబంధమైన భ్రష్టత్వాన్ని మనం తప్పించుకుంటామని దురాశను అనుసరించడం వలన ఆశను ప్రభు నెరవేరుస్తారు. కోరికలు కొంతవరకు ప్రభు చిత్తానుసారమైన కోరికలు నెరవేరుస్తారు, వాక్యానుసారమైన కోరికలు నెరవేరుస్తారు. అవసరతలన్నీ కూడా ప్రభు తీరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అవసరతలన్నీ కూడా వాట్ ఈజ్ లెజిటిమేట్, మనకి ఖచ్చితంగా మనకి బ్రతకడానికి మనకి ఏమేమి అవసరమో అన్నీ కూడా హక్కుతో మనం అడగవచ్చు. అయితే లగ్జరీస్ ప్రభు ఇవ్వడు, చూసినవన్నీ ప్రభు ఇవ్వడు, కావాలన్నీ అన్నీ కూడా ప్రభు ఇవ్వడు. తన చిత్తానుసారమైన, తమ సమయానుసారమైన విషయాలు మాత్రమే ప్రభు దయచేసేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దురాశలను అనుసరిస్తే శ్రమే, దురాశలను అనుసరిస్తే పక్కన్న వాడికి ఏదో నాకు కావాలంటే శ్రమే, వాడిలాగా నేను బ్రతకాలంటే శ్రమే. నేను బ్రతకడానికి ఏం కావాలి ప్రభువా అది అడిగితే ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. నాకు తినడానికి లేదు ప్రభువా, నాకు మౌలికంగా భౌతికంగా నాకు కావలసిన సహాయం నాకు లేదు ప్రభు అంటే ప్రభు ఇస్తాడు. ఇంకొకరు ఎవరిలాగానో చేయి ప్రభువా, నో. ఇంకోళ్ళు ఎవరి దగ్గర ఉన్నది నాకు ఇవ్వు ప్రభువా, నో. ఇంకోళ్ళు ఎవరేదో కొనుక్కునేదేదో నేను కూడా కొనుక్కోవాలి ప్రభువా, అది అవ్వదు. దురాశను అనుసరించటం వలన లోకంలో భ్రష్టత్వం ఉంది. లోకమంతా కూడా ఈ భ్రష్టత్వం ఉంది. దేవుని బిడ్డలారా, దురాశను అనుసరించటం వలన లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని దేవుని బిడ్డలు తప్పించుకోవాలనే దేవుడు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించాడు. సో దట్ వీ విల్ సెట్ అవర్ ఐస్ దేర్. మనం కన్నులు అక్కడ ఉంచుతామని ప్రభు కోరుకుంటున్నాడు. వాటిని ఆ వాగ్దానాలు ఇచ్చాడు కదా అని మనం ఎక్కడైనా సరిపెట్టుకుంటామేమో, తగ్గుతామేమో, ప్రార్థన మార్చుకుంటామేమో, ప్రయాస మార్చుకుంటామేమో, పరుగు మార్చుకుంటామో చూస్తున్నాడు. కానీ ఆ వాగ్దానాలు అక్కడ అలాగే ఉన్నాయి, ఆ నిరీక్షణ అక్కడ అలాగే ఉంది, ఆ పైన ఉన్నట్టుగానే ఉన్నాయి. మనం కూడా కిందనున్న వాటినే వెతుకుతూ వాటి కొరకే పరిగెడుతూ ఒక చాలా జుగుప్సాకరమైన పోలిక వాడుతూ ఉంటారు. పంది ఒకే ఒక సమయంలో పైకి చూస్తుందట. ఎప్పుడనంటే మొత్తం బ్రతుకంతా కూడా కిందే చూస్తుంది, బుర్ర కిందకే ఉంది, కిందే స్మెల్స్ ఆ యొక్క నాస్ట్రల్స్ ద్వారా అది చెడు అంతటిని కూడా పీల్ చేస్తుంది. ఎక్కడున్నది చెడు, ఎక్కడుంది చెడు తినడానికని. మొత్తం జీవితం అంతా కూడా అలాగా అయిపోయిన తర్వాత ఒకరోజు వేటగాళ్ళకి దొరుకుతుంది, మాంసం కోసేసేవాళ్ళకి దొరుకుతుంది. ఆ కాళ్ళు చేతులు కూడా కర్రకి కట్టేసి అప్పుడు తలకిందుగా వేలాడ తీసినప్పుడు ముందు ఒకడు వెనకాతలు ఒకడు పట్టుకుని వెళ్తూ ఉంటే అప్పుడు డిఫరెంట్ యాంగిల్ చూస్తుందట. ఆకాశం ఎంత బాగుంటుందా అని అప్పుడు చూస్తుంది. అయిపోయింది, టైం అయిపోయింది. లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని దురాశ వల్ల వచ్చే భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలని ఆయన ఆ వాగ్దానాన్ని చూస్తే మనం కూడా బంగారం, భూమి, బ్యాంక్ బ్యాలెన్స్. ఆహాబు జీవితం మనకి చాలా పెద్ద లెసన్. 1 Timothy 6:6 చదవండి అమ్మా. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6:6. వై ఆర్ యు నాట్ క్విక్లీ రిఫరింగ్ బైబిల్? 1 Timothy 6:6 ఇమ్మీడియట్లీ, క్విక్లీ. సంతుష్టి సహితమైన దైవభక్తి ఉంది కానీ ఏమి లేదు. దేవుడు ఉన్నాడు కానీ ఏమి లేదు. సున్నతి పొందిన వాళ్ళే కానీ ఏమి లేదు. ఇశ్రాయేల్ ప్రజలే కానీ ఏమి లేదు. అబ్రహాం సంతానమే కానీ ఏమి లేదు. యాకోబు సంతానమే కానీ ఏమి లేదు. అందరూ నిబంధన ప్రజలే. ఇశ్రాయేల్ ప్రపంచంలోనే తలమానికం, ప్రపంచానికే కలికితురాయి, ప్రపంచానికే శిరోమణి ఇశ్రాయేల్. దేవుడు ఎంత గొప్ప ఉద్దేశంలో ఈ యొక్క ఆహాబుని ఇశ్రాయేల్ రాజుని పెడితే విచారకరమైన విషయము, చాలా మందిరం ఉంది వాళ్ళకి, కానీ మందిరంకి వెళ్ళడం మానేశారు. యాజకులు ఉన్నారు కానీ యాజకుల దగ్గర వెళ్ళడం మానేశారు. యెరూషలేము వెళ్ళడం మానేశారు. తమ కొరకు తాము ఈ లోక సంబంధమైన దేవుళ్ళని చేసుకున్నారు. కానీ నిజమైన భక్తి ఎక్కడంటే సంతుష్టి సహితమైన భక్తి. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్. అందరూ చెప్పండి,
చాలు 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 సరిపోతుంది, చాలు అని అనడమే భక్తి. సరిపోదు సరిపోదు సరిపోదు, ఇంకా ఏదో 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 ఎవరికో ఉన్నది ఏదో అలాంటిదేదో కావాలి అనేది భక్తి కానే కాదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నాకు పలానా సూట్ లేదు, పలానా వాచ్ లేదు, పలానా కళ్ళద్దాలు లేవు, పలానా ఇది ఉంటుందా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము? హలో చెప్పండి. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆయన ఎవరో ఏదో చొక్కేసుకుంటే, ఆయన ఏదో బూట్ వేసుకుంటే నాకు లేదు నేను ఎప్పుడు కొనుక్కుంటాను, అది ఆత్మలో వర్ధిల్లుతున్న వ్యక్తి అనుకుంటాడా? అనుకోడే. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలి. రైట్. కాబట్టి సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము. ఓకే, ప్రాక్టీస్ దిస్. ట్రై టు అలాంగ్ విత్ గాడ్లీనెస్ హ్యావ్ కంటెంట్మెంట్ ఇన్ లైఫ్. ప్రార్థన చేస్తున్నాము కానీ సంతృప్తి లేదు, బైబిల్ చదువుతున్నాం కానీ సంతృప్తి లేదు, ఉపవాసం ఉంటున్నాం కానీ సంతృప్తి అనేది లేదు, నెమ్మది అనేది లేదు, శాంతి అనేది లేదు, ఇక చాలు అనేది లేదు, ఇంక అయిపోయింది అన్నది లేదు. దెర్ ఇస్ నో ఎండ్. సీజన్ వచ్చినప్పుడల్లా, ఆఫర్ పెట్టినప్పుడల్లా చొక్కలు కొనేవాళ్ళు ఉన్నారు. నేను మొగల గురించి ఆడల గురించి మాట్లాడట్లేదు సుమా, మొగల గురించి మాట్లాడుతున్నాను. సూట్లు అంటున్నాను, బూట్లు అంటున్నాను, చొక్కాలు అంటున్నాను, మొగల గురించి మాట్లాడుతున్నాను, ఆడల గురించి ఏం మాట్లాడలే. సంతుష్టి సహితమైన భక్తి ఉందా? సంతుష్టితో కూడిన భక్తి ఉందా? ఇది క్వశ్చన్. ఆహాబుకి భక్తి లేదు, సంతుష్టి అసలు లేదు. భక్తి ఉంటే సంతుష్టి సహితమైన భక్తికి ఉండాలి, లేకపోతే మనము చాలా నష్టపోతాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిపియన్స్ 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు, వారు తమ చూడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటిని యందే మనసు ఉంచుకుంటున్నారు. హలో, ప్రైజ్ ది లార్డ్. మన పౌరస్థితి పరలోకమున్నది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. ఎంతమంది నాతో పాటు ఉన్నారు, వింటున్నారమ్మా? వాక్య భాగా రాసుకుంటున్నారా? ఎంతమంది నోట్స్ రాస్తున్నారు? ఒకసారి నోట్స్ అలా పైకి చూపించండి. నోట్స్ పైకి చూపించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఆహాబు యొక్క జీవితంలో మొట్టమొదటి విషయము, ఆయన కన్నులు సరైన వాటి మీద కేంద్రీకరించబడలేవు, పైన వాటి మీద కేంద్రీకరించబడలేవు. ప్రభు ఇస్తాడు, అడిగితే ప్రభు ఇస్తాడు, అవసరమైతే ప్రభు ఇస్తాడు. ఆ యొక్క విషయాన్ని ఆయన పక్కన పెట్టేశాడు. రెండో విషయం వద్దాము. ఇక్కడ వినియాడు 2 రకాల. రైట్. నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు దేనికి ఇవ్వాలి? నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు. చూసారా, ద్రాక్ష తోట ల్యాండ్ వేరు, దాని ప్రయోజనం వేరు, దాని స్వీట్నెస్ వేరు. అయితే ఇక్కడ ఆహాబు చాలా ఉన్నప్పటికీ కూడా, రాజు అయినప్పటికీ పొజిషన్లో మాటలు అడుక్కునేవాడిగా, తిండికి గతి లేని వాడిగా ఉంది. అంటే తోటకూరకి ఇవ్వు అనే మాట ఎక్స్ప్రెస్ చేస్తున్నాడంటే నాకు లేదని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు. నాకు రోజు గడవట్లేదు, నాకు కూరగాయలు లేవు, నాకు వండుకోవడానికి ఏమి లేవు. నువ్వు ద్రాక్ష తోట లగ్జరీ కదా, ద్రాక్ష తోట భోజనం అంతా చేసిన తర్వాత తాగేది కదా, అది నీకు లేకపోయినా పర్వాలేదు కదా. నీకు తోటకూర ఇంకో చోట ఏదో ఉంటుంది కదా, నీకు కూర తోటలు ఇంకో చోట ఉంటాయి కదా, నీకు మామిడి తోటలు ఇంకోటి ఉంటాయి కదా, అవన్నీ కూడా నువ్వు ఆద్దాం. ఇది భోజనానికి కాదు, నాకు డైలీ నీడ్స్కి సప్లైకి లేదు. రాజు దగ్గర నిజంగానే లేదా? రాజుకి నిజంగానే ఈ కూరలు పండించుకోవడానికి, రాజు యొక్క అంతఃపురంలో కూరగాయలు తీసుకురావడానికి వేరే తోట లేదా? ఇది ద్రాక్ష తోట తీసేసి నేను ఏం వేస్తానంటున్నాడు? కూర తోటలు వేస్తాను అని అంటున్నాడు. ఇది మోసము, ఇది అబద్ధము. తనకి కావలసినంత కూరగాయలు పండించుకునే తోట ఉంది, పొలం ఉంది, కానీ ఆ ద్రాక్ష తోట చాలా బాగుంది, చాలా బాగుంటుంది అని కన్ను వేశాడు కాబట్టి ద్రాక్ష తోట కోసమే అడుగుతున్నాడు. కానీ బేరం ఎలా వస్తున్నాడంటే కూరగాయల కోసం నాకు కావాలి, నాకు లేదు, నాకు సరిపోదు, నాకు తిండికి కూడా అవ్వట్లేదు. కాబట్టి నువ్వు దాన్ని ఏం చేయి, ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, విక్టిమ్ కార్డు ప్లే చేసి, ఒక దయా జాలి పొందుకుని ఏ రకం చేతనైనా సరే ప్రలోభ పెట్టి ఆ స్థలాన్ని కొట్టేయడానికి చూస్తూ ఉన్నాడు. మీకు అర్థమైందా? రెండింటి సాయిల్ డిఫరెంట్ అని చెప్పారు కదా.
ఇది మనం అర్థం చేసుకోవాలి, రైట్. మూడవది వ్యాపారము, దుర్వ్యాపారం గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఐదో విషయానికి వద్దాము. ఐదో విషయానికి వస్తే అక్కడ ఏం జరుగుతుందని అంటే, మనము అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమి రాసుకున్నానంటే, మెచ్యూరిటీ ఈజ్ లిజనింగ్ నో ఫర్ అన్ ఆన్సర్. లెర్న్ టు సే నో, లెర్న్ టు లిజన్ నో ఇన్ రిప్లై. ఓకే, నో అని చెప్పడం మెచ్యూరిటీ. ఇతరులు ఎవరైనా మన యొక్క అభ్యర్థన నో అంటే దాన్ని స్వీకరించగలగడం మెచ్యూరిటీ. పరిపక్వత ఉందా, ఎదుగుదల ఉందా, ఆరోగ్యవంతమైన మైండ్ సెట్లోనే ఉన్నామా? నో అని చెప్తే పిల్లలకు అప్పుడప్పుడు నో అని చెప్పండి, కావాలనే నో అని చెప్పండి. నో అని చెప్పడం, తిరస్కరించబడ్డం, రెక్కలు కత్తిరించబడ్డం పిల్లలకు అలవాటు చేయాలి. అడిగిందల్లా ఇవ్వద్దు, ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వద్దు, కావాలని ఇవ్వద్దు. మీకు అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి నో అనేది వినడం వాళ్ళకి అలవాటు అవ్వాలి. నో అనేది వినడం వాళ్ళకి అలవాటు. రాజు నో అనేది వినడానికి ఏమాత్రం కూడా ఇష్టపడినంత బలహీనమైన మైండ్ సెట్లోకి వచ్చేసాడు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను లేదో నాకు తెలియదు. మనం ఎవరికైనా సరే నో చెప్పే ఒక ఫ్రీడమ్ మనకు ఉండాలి. మొహమాటం అంటే, ఒకవేళ నో చెప్పలేకపోయామంటే మొహమాటం వల్ల చాలా నష్టపోతాము, భయం వల్ల చాలా నష్టపోతాము, ఏమనుకుంటారో అని ఎస్ చెప్తే చాలా నష్టపోతాం, రాజు కదా అని భయపడితే చాలా నష్టపోతాం. మనకి మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల ఒక స్టాండ్ తీసుకోగలిగిన మెచ్యూరిటీ, ధైర్యము మనం కలిగి ఉండాలి. రెండో వైపు ఆహాబు వైపు నుంచి చూస్తే నో అనేది వినడానికి ఓపిక ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను అడిగినవన్నీ మీరు నాకు ఇవ్వక్కర్లే, నేను ఆశించినవన్నీ నాకు దొరకవు, నేను ఎక్స్పెక్ట్ చేసినవన్నీ లోకము కానీ సమాజం కానీ నాకు ఇవ్వలేదు. సహోదరుల నుంచి, సహవాసం నుంచి కూడా నేను చాలా అనుకుంటాను కాక అది అలా అవ్వకపోవచ్చు. అవ్వలేదు కాబట్టి నేను మొహం మార్చుకుంటాను, అవ్వలేదు కాబట్టి నేను మాట్లాడడం మానేస్తాను. నేను వచ్చి బహుశా మీలో ఎవరినన్నా ఏదన్నా ఒక సహాయం అడిగితే మీరు చేయలేకపోయారు, ఎస్ ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్, డోంట్ వర్రీ అని నేను తీసుకోగలగాలి తప్ప అడిగినా చేయలేదు, ఉంచుకునే చేయలేదు, నోరు తెరిచి అడిగిరా అంటే నువ్వు నోరు తెరిచి అడిగేసావు కాబట్టి అది నీకు ఫ్రీ, మరి ఎదుటివాడికి అది ఎంత విలువ అవుతుంది? చాలాసార్లు చాలా బేసిక్ విషయాల్ని మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. రెండో విషయం ఇక్కడ చూస్తున్నాం ఈ వాక్యంలో. అమ్మ, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. కొంచెం వీలైతే పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కొంచెం, రైట్. హలో చీఫ్ గెస్ట్, సరిగ్గా నాన్న నువ్వు కూర్చో, నువ్వు కొంచెం పెద్దడు కదా, నువ్వు కూర్చో. మీరు మధ్యలో ఇంకెవరో డిస్టర్బ్ చేయదు, మధ్యలో ఎవరు తిరగవద్దు. ఇమ్ము కానీ, ఆశీష్ కానీ, ఆదేశ్ కానీ, రైట్. జస్ట్ సిట్ అండ్ లిజన్, ఓకే. అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రం. ఇంకొక విషయం, ఈ నాబోతు నో చెప్పగలిగాడు. రెండో విషయం, నాబోతు పిత్రార్జితం యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. నీతి వచ్చిన బారు వేసాయ సామెతలు 13వ అధ్యాయంలో మనం చూద్దాము. 22వ వచనంలో ఈ యొక్క పిత్రార్జితము లేకపోతే స్వాస్థ్యం యొక్క ఇంపార్టెన్స్, దాని వెనకాల ఉన్న స్పిరిచువల్ మీనింగ్ మనం చూద్దాము. ఎవరండి? నీతిమంతుడు కాదు కదా, పోలే, దేవుడికి స్తోత్రం. ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, ద రైచియస్ అని అనలే. ఏ గుడ్ మ్యాన్ అనే మాట ఇక్కడ. మరి ఎంతమంది గుడ్ మ్యాన్ ఉన్నారో, బ్యాడ్ ఉమెన్ ఉన్నారో ఒకసారి చూసుకోండి. నీతిమంతుడు లేకపోతే మంచివాడు, దేవుని యొక్క కృప పొందుకున్నవాడు, ద హ్యాపీ ఇస్ ద మ్యాన్. ఎవరనంటే ఏం చేస్తాడు? తన పిల్లలను ఆస్తికర్త. అది పిత్రార్జితం అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట, రైట్. ఇది కేవలం లోక సంబంధమైన ఆస్తికి సంబంధించిన మాట అని అనుకుంటారేమో. దానికి సంబంధించిన నోట్స్ నేను మీకు ఇస్తాను. దయచేసి నాతో పాటు ఈ యొక్క వాక్య భాగాలను మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. కొలస్సీలకు రాయబడిన పత్రిక 1:12. ఒక పిత్రార్జితం మనకి రావాలి అని అంటే దానికి ముందు క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
లేరు. నా గొంతు ఉన్నారా? ప్రైజ్ లార్డ్. ఒక పిత్రార్జితము కూడా రావాలి అని అంటే క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక యోగ్యత ఉండాలి, ఒక అర్హత ఉండాలి. ఏంటి అర్హత? యు షుడ్ బిలాంగ్ టు దట్ బ్లడ్. యు షుడ్ బిలాంగ్ టు దట్ బ్లడ్. ఆ రక్తానికి చెందిన వాడిగా నువ్వు ఉండాలా, అప్పుడే అది పిత్రార్జితం అవుతుంది. లేకపోతే దానం అవుతుంది, లేకపోతే భిక్షం అవుతుంది, లేకపోతే బహుమానం అవుతుంది. బట్ పిత్రార్జితం అనేది ఎంటైర్లీ డిఫరెంట్. యు ఆర్ లీగల్లీ బై బ్లడ్ యు హ్యావ్ ద రైట్. ఆ యొక్క ఇన్హెరిటెన్స్ పొందుకోవడానికి నీకు ఒక అర్హత ఉండాలి. కొలస్సీలకు రాయబడిన పత్రిక 1:12. అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి ఓకే, మేమును నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకమును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ఓకే ప్రతి సత్కార్యంలో సఫలమగుచు ఓకే దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపర్చినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో పాలువారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. ప్రైజ్ ది లార్డ్. ఆ పాత్రులు అనే మాట ఉంది, ఇంగ్లీష్ లో క్వాలిఫై అనే మాట ఉంది. ప్రైజ్ ది లార్డ్. క్వాలిఫై అనే మాట. ఆ తేజోవాసుల యొక్క స్వాస్థ్యం అంతట్లో మనల్ని కూడా పాలివారముగా ఉండడానికి మనల్ని పాత్రులుగా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు తండ్రి మనల్ని తేజోవాసుల ఆదాము మొదలుకొని ఎవరెవరైతే భక్తి పరులు ఉన్నారో, దేవుని బిడ్డలు ఉన్నారో, ఆ యొక్క పాత నిబంధన సంఘము, 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘము, ఇప్పుడు నిలిచి ఉన్న సంఘము, ప్రభు రాకడ ఆలస్యమైతే ఇంకా ఎవరైతే పరిశుద్ధులు, బోధకులు, దేవుని యొక్క బిడ్డలు, ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళు ఉంటారో, పరలోక రాజ్యములో ఆ సింహాసనం మీద గొర్రె పిల్ల కూర్చుని ఉండగా ఏ మనుషుడు కూడా లెక్కింపజాలనంత విస్తారమైన సమూహం ఎవరైతే ప్రభువుని ఆరాధన చేస్తారో వాళ్ళందరూ కూడా కలిసి మనము ప్రభు యొక్క స్వాస్థ్యంలో పాలుపంపులు పంచుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క తేజోవాసుల యొక్క మహిమ యొక్క పాలుపంపులు మనకి ప్రభు ఇచ్చాడు. అది మన స్వాస్థ్యము. దాంట్లో మనల్ని పాత్రలుగా ఉండడానికి ఆయన మనల్ని ఏం చేశాడు? క్వాలిఫై చేశాడు. ఆయన మనల్ని క్వాలిఫై చేశాడు, మనకు యోగ్యతనిచ్చాడు. ఏంటి యోగ్యత? ఏంటి ఆ యోగ్యత అంటే మరలా ఆయనే తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో మనల్ని కడిగాడు. ఆయనే మనకు మారు మనసు ఇచ్చాడు. ఆయనే మనల్ని శుద్ధీకరించాడు. మనకి ఆయన దత్తపుత్రాత్మను అనుగ్రహించాడు. మనం ఆయన కుమారులు కుమార్తెలు అయ్యాం. జాన్ 1:12 చదవండి దయచేసి. అందరికీ బై హార్ట్ తెలియాలా, కానీ చదివించవలసి వస్తుంది. ఏం చేస్తాం? జాన్ 1:12, యోహాను సువార్త 1:12. అమ్మా, తను ఎందరూ అంగీకరించిండ్రో వారందరూ. అందరూ మనం ఒకసారి చెప్తారా? ఎలాగా? వారందరూ ఎలా చెప్పాలి? వారందరూ. అందరూ చెప్పండి మళ్ళీ. తను ఎందరు అంగీకరించిందో, ఏ భేదము లేదు, రంగు రూపము చదువు ఏమీ లేదు, వారందరూ కూడా ప్రభుని అంగీకరించిన వారందరూ కూడా దేవుని కుమారులు అగుటకు ఆయన వారికి అధికారం అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. రోమన్స్ 8:17 చూడండి. రోమిలికి రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ 8:17. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ప్రైజ్ ది లార్డ్. మనము కుమారులు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. కుమారులు ఉండడానికి అధికారం మనం కలిగి ఉంటే దేవుని యొక్క సర్వ సంపూర్ణతలో కూడా, సర్వ ఐశ్వర్యంలో కూడా, పరలోకపు నిధి అంతట్లో కూడా మనం దేవుని యొక్క వారసులమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. జాగ్రత్తగా ఈ వాక్యాలను గమనించండి. మనం మిగిలిన వాక్య భాగాల్లోకి వెళ్ళగలిగితే వెరీ గుడ్, లేకపోతే ఈ వాక్య భాగాలను చూడండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. 20:32. అపోస్తలుల కార్యములు 20:32. ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలుగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, మీకు ఎక్సైట్మెంట్ ఉందో లేదో నాకు కనిపించట్లే.
ఎవరు ఈ పరిశుద్ధపరచబడిన వారందరిలో అనేది చాలా పెద్ద లిస్ట్, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కూడా సమానంగా నేను దావీదు, నేను అబ్రహాం ఇద్దరు కూడా ఒకే లైన్లో ఉంటాం. హల్లెలూయా. నో పార్షియాలిటీ, దెర్ ఇస్ ఈక్వాలిటీ ఓన్లీ. ద ల్యాండ్ బిఫోర్ చెప్పట్లే, ద ల్యాండ్, నేను చెప్పింది చెప్పడం కాదు, కంప్లీట్ చేయండి. ద ల్యాండ్ బిఫోర్ క్రాస్ ఈజ్ ప్లెయిన్. ద ల్యాండ్ బిఫోర్ క్రాస్ ఈజ్ ప్లెయిన్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. పరిశుద్ధపరచబడిన వారిలో పాత నిబంధన భక్తులు, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో కనబడుతున్న వాళ్ళందరితో పాటు, నూతన నిబంధనలో ఉన్న లిస్ట్ అందరితో పాటు ఇప్పుడు మనమందరం కూడా పరిశుద్ధపరచబడిన వారందరిలో చెప్పండి, చదవండి. స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు, ఎవనికి వెండినైనను బంగారమైనను వస్త్రములైనను. ఓ ప్రైజ్ ది లార్డ్. థాంక్ ఎఫెసియన్స్ 1:11 ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 11. స్వాస్థ్యము, పిత్రార్జితము అనేది చాలా పెద్ద టాపిక్ బైబిల్లో. నేను కొన్ని వాక్య భాగాలు ఇస్తాను. ఎఫెసియన్స్ 1:11-14 చదవండి అమ్మా. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. ఒకసారి ఉండండి. క్రీస్తు యేసునందు ముందుగా నిరీక్షించిన మనము అంటే మనకు అర్థం కాలే, నాకు తెలుసు. హలో, ఉన్నారా ఇక్కడ? పీటర్ గారు, బ్రదర్ మోహన్ గారు, మాధవ్ గారు, అరోరా గారు, వీళ్ళందరూ కూడా పుట్టాలని ప్రభువు యేసుక్రీస్తులో భూమి పునాది వేయబడక ముందు వెయిట్ చేస్తున్నాడట. మర్సీ మోహన్ గారు పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి? 1970లో, 1970లోనే పుట్టారు కదా. 1970లో మర్సీ మోహన్ గారు పుట్టాలి అని భూమి పునాది వేయబడక ముందు ప్రభు మర్సీ మోహన్ గారు రావడం గురించి వెయిట్ చేస్తున్నారు. ఇమ్ము పుట్టాలి రిబ్కా గారి కానీ భూమి పునాది వేయబడక ముందు ప్రభు నిరీక్షిస్తున్నాడట. క్రీస్తులో ముందే చూసేశాడు. ప్రైజ్ ది లార్డ్. చూసి అప్పటి నుంచి వెయిట్ చేసి రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ ఫ్యామిలీలో ప్రభు పంపించాడు. ప్రభు ఎప్పుడు కూడా పొరపాట్లు చేయడు. మన పొరపాట్లు కూడా అందమైన వాటిగా ప్రభు మార్చగలవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి పుట్టుక గురించి చెప్తాను, నా పుట్టుక గురించి చెప్పట్లేదని వాడు స్టేజ్ మీదకి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని. మహిమ ఆల్రెడీ ఉంది. పరలోకంలో ఏదో ఖాళీ పాత్ర ఉంటే మనం పాటలు పాడటంతో మహిమ అక్కడ నిండుతుందేమో అనుకుని రాజప్రకాష్ గారు లాంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పొగలు పెట్టి, లైట్లు పెట్టి, డప్పులు పెట్టి, బ్యాండ్ పెట్టి, స్టేడియాలు బుక్ చేసుకుని స్టేడియం వచ్చేసింది. స్టేడియం అంతా కూడా మహిమతో నిండిపోయింది. పరలోకంలో మహిమ ఖాళీ ఏమీ లేదు. ఆ కుండ ఏం మనం నింపక్కర్లేదు మన పాటలతో. ఆల్రెడీ దేవుడు ఆయన మహిమపూర్ణుడై ఉన్నాడు. ఒకవేళ పాటలు పాడేవాళ్ళు తక్కువ, పరలోకంలో దేవదూతలు కంటే మనం ఏం పాడలేదు. నాన్ స్టాప్ అది. వాళ్ళు అలసిపోవడం ఉండదు, గొంతు పోవడం అనేది ఉండదు, పిచ్చి రాంగ్ అవడం అనేది, చప్పని కొడితే చేతులు ఎర్రగైపోవడం అనేది ఉండదు. వాళ్ళు నాన్ స్టాప్ ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు నాన్ స్టాప్గా ప్రభువుని స్తుతిస్తున్నారు. ప్రేమించే వాళ్ళు ఎవరు లేరా? త్రిత్వంలోనే ప్రభు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మలు ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారు. నేను ప్రేమించక్కర్లే, నా అవసరం దేవునికి లేదు. ప్రేమించోళ్ళు మాట్లాడటానికి ఎవరు లేరు, దేవునికి సహవాసం లేదు అంటున్నారు కొంతమంది. ఎందుకు సృష్టి దేవునికి దేవుడు కూర్చుని ఖాళీగా ఈ మేఘాలు వస్తున్నాయి, మబ్బులే కనబడుతున్నాయి, మనుషులు చేస్తే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చూడొచ్చు, చిన్నపిల్లలు మనం చూసి ఎంజాయ్ చేసినట్టుగా అని దేవుడు మనుషులు చేస్తాడు. నో, దేవునికి అలాగ బోరింగ్ అనేదే లేదు. క్రైస్తవులకే బోరింగ్ ఉండకూడదని చెప్తా ఉంటాను నేను. ఇక దేవునికి బోర్ ఎలా ఉంటుంది? దేవునికి బోర్ ఎక్కలేదు. దేవునికి ఏమీ అవసరం లే. దేవుడు ఇండిపెండెంట్, టోటల్లీ సెల్ఫ్ సఫిషియెంట్. ఆయన అన్ని విషయాల్లో కూడా సర్వ సమృద్ధి కలిగిన వాడు. నా అవసరత లేనే లేదు, సృష్టి యొక్క అవసరత లేనే లేదు. అయితే ఆయన మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ కీర్తించబడాలని ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన కృపా మహిమకు కీర్తి కలగవల్లని చదవండి. దేవుడు తన చిత్త ప్రకారమైన మనలను ముందుగా నిర్ణయించి, ఓకే, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచాడు. ముందుగానే మనల్ని నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా, రైట్. క్రీస్తునందు మనం స్వాస్థ్యం కలిగి ఉన్నాము. మనం యేసుక్రీస్తుకు స్వాస్థ్యమై ఉన్నాం. మళ్ళీ చెప్పండి ఒకసారి. క్రీస్తు యేసునందు మనం స్వాస్థ్యం కలిగి ఉన్నాం. మనకేదో దొరుకుతుంది. మనమే యేసుక్రీస్తుకి స్వాస్థ్యంగా తండ్రి అయిన దేవుడు అన్నయ్య గారికి మనల్ని అప్పగించిపోతున్నాడు. ఇదిగో నీ వర్డ్ అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ మిస్టరీ ఇట్ ఈస్. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఆయన ఎంత హ్యాపీగా ఉంటాడో.
మనం ఇప్పుడు ఇచ్చేవలే ప్రభా, పైన ఇచ్చావా, ఈ లోకంలో ఏమీ లేదా అని అంటే ఆ పైకి వెళ్ళినప్పుడు కూడా యేసు ప్రభు తండ్రిని అంటాడు, ఏళ్ళ ఈ మొఖాల రాగితో ఎప్పుడు నన్ను కింద పొగలేదు వీళ్ళని. తండ్రి ఎదుట మనలో కొంతమందిని చూసి ఆయన సిగ్గుపడతాడు. తండ్రి ఎదుట మనలో కొంతమందిని చూసి ఆయన సిగ్గుపడతాడు. ఇలాంటి వాళ్ళు కూడా రానిచ్చేసావు, ఎందుకు, ఏంటి ప్రాబ్లం అంటే రక్షణ అయితే పొందుకున్నాడు కానీ నేను నిజమైన దేవుడు అని ఒక్కళ్ళకి కూడా చెప్పలేదు. వీళ్ళు ఏ రోజు కూడా రోడ్డు మీదకి రాలే, ఏ రోజు కూడా వీళ్ళు ప్రభుని ప్రకటించలేదు అని కొంతమంది క్రైస్తవుల గురించి ప్రభు ఏం చేస్తాడంటే పరలోకంలో సిగ్గుపడతాడు, పక్క వెళ్ళిపోతాడు. ప్రభు పరలోకంలో మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు పరిగెట్టుకుని వచ్చేలా జీవిద్దాం. పరిగెట్టుకుని వచ్చేలా మనం చేద్దాం. వచ్చి మనల్ని చేయబట్టుకుని తండ్రి దగ్గరికి, తండ్రి సింహాసనం దగ్గర లాక్కి వెళ్ళిపోయి, చూసావా నా గ్రేట్ ఫ్రూట్, నా గ్రేట్ జాయ్ అని అపోస్తలుడైన పౌలు కూడా సంఘం గురించి మీరే నా సంతోషం, మీరే ఆనందం, మీరే నా కిరీటం అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనము ఆయనకి స్వాస్థ్యంగా ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క తండ్రి పిత్రార్జితము ఈ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాబోతు చాలా అర్థం చేసుకున్నాడు. థియాలజీ చాలా అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటు చాలా అర్థం చేసుకున్నాడు. ఇది కేవలం పొలాలు, ఇళ్ళు, పిల్లలకి ఇచ్చేయడం గురించి కాదు వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జెనసిస్ 18:19 అబ్రహాం గురించి దేవుడు పలికిన మాటలు 18వ అధ్యాయము 19 ఆదికాండము ఉత్పత్తి 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు. రైట్, భూములు పొలాలు ఇష్యూ కాదు ఇక్కడ. అబ్రహామును నేను ఎరుగుదును. అబ్రహాం ఎలాంటి వాడంటే తన కుటుంబము, తన పిల్లలు, తన పిల్లల పిల్లలు ఎంతవరకు అబ్రహాం బ్రతుకుంటాడో, ముదిమి వచ్చేసినా సరే, ముసలోడు అయిపోయినా సరే, మంచం దిగలేకపోయినా సరే, అబ్రహాము పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని, మనవల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని, మునిమనవలను తన దగ్గర కూర్చోబెట్టుకుని ఏం చేస్తాడు, ఏంలో నేర్పిస్తాడు, నీతి న్యాయములు జరిగించినట్లు అబ్రహాం ఈజ్ మై చాయిస్ అనే మాట ప్రభు వాడుతున్నాడు. అబ్రహాం ఈజ్ మై చాయిస్, పీటర్ ఈజ్ మై చాయిస్. ఎందువలన అంటే వెళ్తాం ప్రసంగం చేస్తాం, నోను. అరోరా ఈజ్ మై చాయిస్, వెళ్తాం అండమాన్ వెళ్తాం, ఆఫ్రికా వెళ్తాం, నోను, అది కాదు. మనము ఈ యొక్క పిత్రార్జితము, లేకపోతే ఈ స్వాస్థ్యము, ఈ రక్షణ, ఈ వాక్యము, ఈ ప్రభువు ఈ యొక్క నీతిని అనుసరించి మన బిడ్డలు నడుచుకున్నట్లుగా. వెన్నెలకి బాబు బర్త్డే మెసేజ్ కూడా అందేస్తుంది. వెన్నెల, ఐ నో యూ, వెన్నెల, ఐ హ్యావ్ చోజన్ యూ ఫర్ వాట్ అంటే బిడ్డల తరతరంలో కూడా తర్వాత కూడా నీతి న్యాయములు అనుసరించినట్లుగా బిడ్డలకు వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారు. అబ్రహాం ఈజ్ మై చాయిస్ దట్ హీ విల్ కమాండ్ హిస్ చిల్డ్రన్ టు కీప్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. Abraham is my choice that he will command his children to keep the ways of the Lord. చదవండమ్మా మరలా అక్కడి నుంచి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. యెహోవా మార్గమును గైకొన్నట్లు, డూయింగ్ రైచియస్ అండ్ జస్టిస్, కీపింగ్ ద వే ఆఫ్ ద లార్డ్, అబ్రహాం విల్ కమాండ్ హిస్ చిల్డ్రన్. యెహోవా మార్గమును వాళ్ళు గైకొన్నట్లుగా, నీతి న్యాయం జరిగించినట్లుగా అబ్రహాము తన పిల్లలకి ఆజ్ఞాపిస్తాడు. ముసలోళ్ళు అయితే ఇంకా ఆజ్ఞలు వినరు. నీకెందుకు, మాట్లాడకుండా ఊరుకో, నువ్వు కూర్చో, నీ టైం అయిపోయింది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. నో, దట్ ఈస్ నాట్ గాడ్లీ ఫ్యామిలీ. గాడ్లీ ఫ్యామిలీ అని అంటే ఎంత వృద్ధాప్యం వచ్చినా సరే, వాళ్ళ బలహీనలైపోయి ఒడిలిపోయి ఉన్నా సరే వాళ్ళ మాటకి ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఒక స్వాస్థ్యం, దేవుడు స్వాస్థ్యంగా కలిగి ఉన్న కుటుంబాల యొక్క రైట్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది మరి మనం పిల్లలకి ఏ విషయాలు ఎక్కువగా నూరిపోస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరి మీద వ్యతిరేకత ఎప్పుడు కూడా నూరిపోయేది. మనుషులు నైజం చెప్పండి అంతే తప్ప నూరిపోయేది. నైజం ఏంటంటే ఒరే బాబు, ఒకటి మనుషులు ఈవెన్ తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడడం అనేది చాలా వట్టిది. దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ప్రార్థన చేయాలని చెప్తాం తప్ప మనుషుల మీద నెగిటివ్ నూరిపోయడం అనేది వద్దు. ఎవరు మనకు సహాయం చేయరు, కరెక్టే. అయితే అది మనుషుల యొక్క పిల్లల యొక్క హృదయంలో ఒక నెగిటివ్ విత్తనంగా నాటొద్దు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క హస్తము, దేవుని కార్యాలు, దేవుని యొక్క భయము, దేవుని యొక్క మార్గము, ఇది మనం నూరిపోయాల్సింది. దట్ దే విల్ ఫియర్ ద లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి స్వాస్థ్యం గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈ స్వాస్థ్యం గురించి, పిత్రార్జితం గురించి, దాన్ని ఎందుకు వదులుకోవాలి, ఎలాంటి వాళ్ళు వదులుకుంటారు, ఎలాంటి వాళ్ళు వదులుకోరు, దేని కొరకు పట్టుదల కలిగి ఉండాలనేది నాబోతుకి చాలా బాగా అర్థమైన విషయం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఏమైందనంటే, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నాబోతు ఏసావుకి స్టార్క్ కాంట్రాస్ట్గా కనబడుతున్నాడు. ఏసావు నా ప్రాణమే పోయేలా ఉంది, ఉత్తినే ప్రాణం పోదు కానీ ప్రాణం పోయేలా ఉంది అని అంటే మీరు గుర్తుంచుకోండి, వాళ్ళు చాలా సంవత్సరాల వరకు బతుకుంటారు. వాళ్ళు అంత తొందరగా పోరు. నేను ఇదిగో పోతున్నాను అలా చేస్తుంటే చిన్నప్పటి నుంచి కొంతమందిని చూశాను. అయ్యో వాళ్ళని చూసి, వాళ్ళ ఆయాసాన్ని చూసి, వాళ్ళ ముఖ కవలికలు చూసి, వాళ్ళు మాట్లాడే తీరు చూసి ఈ వారంలో డౌన్ అనుకున్నాను. ఆ వారంలో డౌన్ నాకు పిల్లలు పుట్టేసేవారు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ప్రైజ్ ది లార్డ్. నీకు అర్థమైందా? ఇగో పోతున్నాను బాబాయ్ నాకెందుకు అనేసి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని కొరకు ఏసావు అమ్మేసుకున్నాడు. నాబోతు దానికి భిన్నమైన ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. నువ్వు రాజువే ఉండొచ్చు, నీ దగ్గర బలం ఉండొచ్చు, నీ దగ్గర సైన్యం ఉండొచ్చు, నువ్వు తలచుకుంటే నువ్వు నా ప్రాణాలు ఏమైనా చేయవు, నువ్వు అనేది నువ్వు వినలేవు. పైగా నువ్వు ఎవరి భర్తవి? ఇప్పుడు చూడండి, భార్యను బట్టి భర్త గుర్తించబడుతున్నాడు. ఎవరు భర్త అంటే యెజబెలు లాంటి స్త్రీ యొక్క భర్త. అయ్యో బాబోయ్, విచ్ క్రాఫ్ట్ చేసి చెప్పేస్తుంది, కంటి చూపుతో చెప్పేది. యెజబెలు ఒక్కసారి చూసిందా ఆ తోటని, మాడి వసైపోతుంది. అటువంటి ఒక యెజబెలు ఎంత కూడా తెలిసి, ఎంత భయంకరమైన విగ్రహారాధికుడో తెలిసి, ఎంత భయంకరంగా దేవునితో ఆటలాడుతున్నాడో తెలిసి కూడా నాబోతు చాలా ధైర్యంగా నిలబెట్టాడు. నీకు భయపడేది లేదు, నీకు లొంగేది లేదు, ఏమాత్రం కూడా వల్లపడదు. మనము నో అని చెప్పవలసిన విషయాలకి ఖచ్చితంగా నో అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ వచనం చదవండి. ఆహా, ఒక రాజు ఎలాంటి పని చేస్తే ఎంత అందంగా కూడా చూడండి. ఏం చేసినట? మూతి ముడిచి. ఒకసారి మీరందరూ మూతి ముడుచుకోగలరా? ఎలా ఉంటుంది మూతి ముడుచుకుంటే తెలుసా? అయ్యో అసలు చూడలేము, మామూలుగానే చూడటం కష్టం. మనం మామూలుగానే నవ్వుతూ ఉంటేనే చూడటం కష్టం, మూతి పడుచుకుంటే ఇంకా అందంగా ఉంటాం. జిరాఫీ ఫేస్ అంటారు, డాంకీ ఫేస్ అంటారు. అంటే ఇలా ఉంటుంది అనమాట. మూతి ముడిచేసుకున్నాడట రాజు అయ్యుండి. కోపముతో తన నగరులకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు. ఒక మాట, ఏ మాట వాడతావు? ఎలా మూతి ముడుచుకుని భోజనం చేయకుండా మాట్లాడకుండా ఉంటే ఏమంటాం? కోపము, మూతి ముడుచుకోవడం, భోజనం చేయకపోవడం, మాట్లాడకపోవడం, 4 విషయాలు కనబడుతున్నాయి. ఇదంతా కూడా కలిపి ఒక పదంలో పెడదాం. దేంట్లో? అలిగాడు. ఎవరి మీద అలుగుతాడు? నీది కాదు, అది నీకు చెందింది కాదు, దేవుడు ఇచ్చింది కాదు. దేవుడు నీకు చాలా ఇచ్చాడు, చాలా సమృద్ధికి ఇచ్చాడు. నీ కన్నులను నువ్వు కంట్రోల్ చేసుకోకపోవడం వలన బలహీనుడివై దురాశలకు వచ్చేసి పాపం చేస్తున్నావు. దురాశ ఏం చేస్తుందట? గర్భం ధరిస్తుంది. దేనికంటది? పాపానికి అంటది. పాపం పరిపక్వమైనప్పుడు. సో ఆహాబు తన కన్నులు తన కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం వలన, తన ఇంద్రియాల మీద తనకి నిగ్రహం లేకపోవడం వలన, కేవలం పాపం మాత్రమే కాదు, తన మరణాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. ఈ ఆహాబు విషయం అయితే కన్నులేని, మనకి చెవులేమో, మనకి నాలుకేమో, మనకి నోరేమో, మనకి తిండేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహం అనేది ఎంత అవసరమో, ప్రభు మనకి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను అనుగ్రహించాడు, ధైర్యం ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, దాంతోపాటు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు. దేవుని యొక్క కాపుదల్లో లేకపోతే ఆహాబు ఒకదాని తర్వాత ఒకటి చూడండి, నో అనేసి వెళ్ళి వచ్చిన తర్వాత సర్లే అనుకున్నాం కానీ అవలేదు, వర్కౌట్ అవ్వలేదు, సరే పోన్లే ఇంకో చోట ఎక్కడో చూసుకుంటాను, నాకు పెద్ద అవసరం కాదు కదా అనే దైవ సంబంధమైన భయం ఉన్న వ్యక్తి కాకపోయాడు. ఆయన వచ్చి ఏం చేస్తారు? ఇలాగా మొహం మార్చుకున్న వాళ్ళు, మూతి ముడుచుకున్న వాళ్ళు బైబిల్లో కొంతమంది పేర్లు చెప్పండి. ఆగ్రహం వచ్చేసిన వాళ్ళు, కోపం వచ్చేసిన వాళ్ళు. వెరీ గుడ్. కయీన్, ఆఫ్ కోర్స్. ఉదంతో చెప్తున్నారు. ఏబేలు యొక్క బలిని ప్రభు అంగీకరించినప్పుడు, కయీన్ యొక్క బలిని ప్రభు తిరస్కరించినప్పుడు, కయీను ఆయన ముఖము
వాడిపోయింది, ముఖం ముడిచేసుకున్నాడు, ఆ ముఖం దిగాలైపోయింది, డౌన్ కాస్ట్ అయిపోయాడు. సెటరైట్ చేసుకోవాల్సింది పోయి, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సింది పోయి, తన పరీక్ష చేసుకోవాల్సింది పోయి, తన యొక్క నడక ఎక్కడ తప్పిందో తెలుసుకోవాల్సింది పోయి, ప్రభు దగ్గర సమర్పించుకోవాల్సింది పోయి కయ్యను. ఇంకొకరు ఎవరు అలాగా ముఖం దిగాలు చేసేసుకున్న వాళ్ళు? ఇంకొకళ్ళ పేరు ఎవరు చెప్పండి? ఏమండి? యోనా గుర్తు వస్తున్నాడా? యోనా ప్రవక్త గుర్తు వస్తున్నాడా? ఎక్కడ ఏమైంది? ఏం జరిగినప్పుడు? ప్రభు నాశనం చేస్తాను, అగ్ని గంధకాలు కురిపించేస్తాను అన్నాడు దేవుడు. అది 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 ఒక కారణం. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, నాకు తెలుసు నువ్వు నాశనం చేస్తాను కానీ నువ్వు చెయ్యు. ఒకవేళ నేను వెళ్ళి కనుక కొండ మీద నిలబడి ప్రసంగం చేస్తే, ప్రసంగం ఇలాగ ముగిగానే పైనుంచి అగ్ని వచ్చేస్తే అప్పుడు నా ఖ్యాతి ఉండేది, అప్పుడు నాకు క్రెడిబిలిటీ ఉండేది, అప్పుడు జనాలు నాకు భయపడేవారు, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేసాడు ఒక్కొక్కడు. మారుమనసు పొందిన తర్వాత ఇంకెవరు వస్తారు? రారు. ఇది అనుకున్నాడు. అది అలా జరగకపోయేటప్పటికి దేవుడు ఆ విధంగా నాశనాన్ని పంపించకుండా ఆయన మనసు మార్చుకుని ప్రజలను క్షమిస్తే వాళ్ళ మారు మనసు, వాళ్ళ పశ్చాత్తాపాన్ని బట్టి ఈయన వాళ్ళని సృష్టించలేదు, వాళ్ళని కాపాడలేడు, వాళ్ళని పరలోకానికి తీసుకుని వెళ్ళలేడు, కానీ వాళ్ళని ప్రభు నాశనం చేయలేదని చెప్పి ప్రభు మీద మొహం ఎత్తి పెట్టాడు. ఈ మొహం ఎత్తి పెట్టడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం మనలో. మరి ఇంట్లో ఎవరో మొహాలు ఎత్తి పెట్టట్లేదు అనుకున్నాను. ఇంట్లోనే పెట్టద్దు, ఆత్మలోనూ మొహం ఎత్తి పెట్టద్దు. భోజనం చేయడం మానేడు, మాట్లాడడం మానేయడం, విచారంగా ఉండిపోవడం, ఆ కోపము, ఇవన్నీ కూడా ఒక శాటనిక్ మైండ్ సెట్కి సంబంధించినవని మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఓకే. సౌలు దావీదు మీద కూడా అటువంటి ఒక, ఎప్పుడు అని అంటే యుద్ధం జరిగింది. సౌలు ఎంతమందిని చెప్పాడట? ప్రాబ్లం మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్రాబ్లం మళ్ళీ ఆడవాళ్ళ వల్లనే. వాళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు పాడేలో రాజు ఉన్నాడు, కొంచెం జ్ఞానంతో పాడాలి కదా. ఆ రాజు ఎదురుగుండా, అసలే మనోడు అద్భుతమైన పర్సనాలిటీ, ఆ రాజు ఎదురుగుండా మళ్ళీ కుర్రోడిని 1000కి 10,000 రెట్టింపు 10 times గ్రేట్ చేసేటప్పటికి చాలా హర్ట్ అయిపోయాడు. కానీ సౌలు అలాగ బాధపడవలసిన అవసరం లేదు. నిజమే, నీ రాజ్యం కొరకే, నీ పేరు కొరకే, ఇశ్రాయేలు ప్రజల కొరకే దావీదు ఆ యొక్క కార్యం చేశాడు, అంత గొప్ప ధైర్యం చేశాడు అని సౌలు దాన్ని ఎప్రిషియేట్ చేయలేకపోయాడు. ఆ ఎప్రిషియేట్ చేయలేని మనస్తత్వము, నో అనేది వినలేని మనస్తత్వము, నెగిటివ్ సమాధానాన్ని వినలేని ఒక హర్ట్ అయిపోయి, సిన్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ అఫెండెడ్ అనే మాట వాడతాను. ఏంటి మళ్ళీ చెప్పండి? సిన్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ అఫెండెడ్. చాలా చిన్నదానికే చాలా తొందరగా మనసులో బాధ పెట్టేసుకోవడం అనేది చాలా పెద్ద పాపం. చాలా చిన్నదానికే చాలా తొందరగా మనసులో బాధ పెట్టేసుకోవడం అనేది చాలా పెద్ద పాపం. మనం చాలా పెద్ద పెద్ద పాపాలు చేయం బయటికి వెళ్ళి, కానీ వీ హ్యావ్ దిస్ సిన్ ఆఫ్ బీయింగ్ వెరీ ఈజీలీ అఫెండెడ్. నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్లో చాలా ఉదంతాలు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ తప్పిపోయిన కుమారుని ఉదంతంతో లింక్ అవుతాయి. ఇది నా పర్సనల్ స్టడీ, నాకు ఎవరు చెప్పింది కాదు. నేను చదువుతూ ఉంటే నాకు ఈ విషయం నాకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఈ తప్పిపోయిన కుమారుని యొక్క పెద్దన్నయ్య ఎవరో ఉన్నాడో దాదాపు అలాగే ఉన్నాడు ఇక్కడ. సరే, తమ్ముడు వచ్చాడు, ఇంట్లో సింఫనీ అండ్ మ్యూజిక్ కొరియోగ్రఫీ వినబడుతూ ఉన్నాయి, పాటలు, డీజే సౌండ్ పెట్టారు, తండ్రి సీరియల్ సెట్ వేస్తాడు, మంచి వంట జరుగుతుంది, వాయిద్యాలు వాయించేవాళ్ళు గెస్ట్లు అందరూ వచ్చేసారు. ఈయన పొలం నుంచి విషయం తెలియకుండదు, అంత పెద్ద అరేంజ్మెంట్లు జరుగుతుంటే విషయం తెలిసే ఉంటుంది, కావాలని లేట్ చేశాడు పెద్ద కుమారుడు. మామూలుగా నా పని అంతా చేసుకుని వచ్చాడు. ఏ పొలం ఎవరికైనా అప్పగించి రావచ్చుగా. పనివాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ధనవంతులు. ఈయన పనివాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. నాన్నగారు పిలుస్తారండి, తమ్ముడు వచ్చాడట అని. పిలుపులు మొత్తం అందరికి వెళ్ళి సాయంకాలం ఇతను పని నుంచి మామూలుగా వచ్చే రోజు కంటే లేటుగా వచ్చాడు. ఎందుకనంటే మనసులో బాధ పెట్టేసుకున్నాడు. చాలా చిన్న విషయానికి అభ్యంతర పడిపోయాడు, సంతోషించవలసిన విషయానికి అభ్యంతర పడిపోతున్నాడు. ఆహాబ్ యొక్క మైండ్ సెట్ శాటనిక్గా ఎంత యాక్టివ్గా ఉన్నదో అర్థం చేసుకోండి. ఆర్ వి బీయింగ్ ఈజీలీ అఫెండెడ్? అసలు ఎంత అంటే లోపలికి వెళ్ళనొల్లకపోయి బయటే ఉండిపోయి, చెట్ల దగ్గర ఉండిపోయి, పొలం దగ్గర ఉండిపోయి, దూరంగా వెళ్ళి చూస్తున్నాడు. ఏంటి ఏమైంది అని అడుగుతున్నాడు. మిగతా వాళ్ళు, నీ దగ్గర వాడు వచ్చాడు కదా, చెప్పాడు కదా, ఆల్రెడీ చెప్పే ఉంటాడుగా, ఏమైందని అడుగుతున్నావు అంటే తెలియదనా? తండ్రి చెప్పలేదని అందరినీ పిలిచాడు, తండ్రిని కొడుకుని పిలలేదని ఆ తండ్రిని జనాలు నిందించాలి, దేవుడి మీదకి నింద రావాలి. చూసారా?
పెద్ద కొడుకు చాలా టాక్టిక్గా మిగిలిన సేవకులను పిలిచి ఏమవుతుంది అని అంటే, అయ్యో అదేంటి సార్ మీకు తెలియదు నాన్నగారు చెప్పలేదా? నాన్నగారు ఎట్ ఫాల్ట్. క్రిస్టియానిటీలో కూడా ప్రతిదానికి నాన్నగారు ఎట్ ఫాల్ట్, సంఘంలో ప్రతిదానికి కూడా నాన్నగారు ఎట్ ఫాల్ట్. ఎవరు ఏదైనా చేస్తే దేవుడే చేశాడు, దేవుడే నిందించాలి, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు? ఓ నో నో నో. ఏం జరిగింది ఇంట్లో, ఏం జరుగుతుందనంటే, మీ తమ్ముడు వచ్చేసాడండి, లోపలికి వెళ్ళనొల్లక భీష్మించేసుకొని మొహం మార్చేసుకుని, నేను భోజనానికి రా, నాకేమవుతుంది, వాళ్ళు భోజనం వద్దు అంటున్నాడు. లోపల చాలా రుచికరమైన భోజనాలు వండుతున్నారు, ఎవరెవరో వచ్చారు, నేను తిన్నాను, నాకు ఆకలి లేదు, ఆకలి లేదు అన్నారంటే అర్థం ఏంటో చూసుకోండి మీరు. ప్రైజ్ ది లార్డ్. సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు తెలియదు. తండ్రి వచ్చి బతిమాలుతున్నాడు. చిన్న కొడుకు కొరికి చాలా రోజులు వేచి ఉన్నాడు. ఇక్కడ మరలా పెద్ద కొడుకు దగ్గరికి మరలా బయటకు వచ్చి మళ్ళా ఊరోళ్ళందరి ముందు, మంది పడేవాళ్ళందరి ముందు మళ్ళీ పెద్ద కొడుకును కూడా బతిమాలుతూ ఉన్నాడు. రా రా, తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు. మళ్ళీ పెద్ద కొడుకు కూడా ఏమన్నాడు, చిన్న కొడుకు దేనికి వచ్చాడు, నా తండ్రి ఇంట భోజనము పని వాళ్ళకి సమృద్ధిగా ఉంది, నేను కూలీలో ఒకరిగా వెళ్ళిపోతాను, నాకు భోజనం అయితే దొరికేస్తుంది అని చిన్న కొడుకు తండ్రి ప్రేమ, తండ్రి బాధ, తండ్రి యొక్క క్షోభ ఏం పట్లే. తండ్రి ఇంట్లో భోజనం ఉంది, భోజనం కొరకు వచ్చేసాడు. పెద్ద కొడుకు ఏమంటాడంటే, ఎప్పుడైనా నాకు మేకపిల్లని ఇచ్చావా అంటున్నాడు. ఎంత ధనవంతుడు తండ్రితో ఉన్నాడు. తండ్రి ఇంట్లో ఎంత ఆనందం. ఒకవేళ వండుకోవాలి, తినాలనిపిస్తే ఇంకెవరున్నారు, నాకు ఎప్పుడన్నా ఒక మేకపిల్లని ఇచ్చేవా? రైట్. ఈ యొక్క మైండ్ సెట్ చూడండి, ఎంత భయంకరమైన మైండ్ సెట్ ఇక్కడ కలిగి ఉన్నాడు. నా పిత్రార్జితమును నీకీనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనం చేయకయు ఉండెను. ఎందుకు ఇలా ఉన్నాడు? ఎవరో ఒకరు రావాలి, అడగాలి. టైంకి ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. జాగ్రత్త. నువ్వు అవకాశం ఇచ్చావనుకోండి, ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. ఎవరు ప్రయోజనకరమో వాళ్ళే వస్తారు. చూడండి ఎలా ఉందో నెక్స్ట్ స్టోరీ. ఓకే, అంతటా అతని భార్య రైట్ పర్సన్ అనమాట. ఇశ్రాయేలు ఎంత దురాత్మలతో నిండి ఉందో, ఎంత వికృతమైన ఆలోచనలతో నిండి ఉందో, ఎంత దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో సాతానుతో నిండి ఉందో, సరిగ్గా శోధించబడిన వ్యక్తి దగ్గరికి, శోధనలో పడిపోయిన వ్యక్తి దగ్గరికి అటువంటి వాళ్ళే వస్తారు. ఒకసారి దేవుని యొక్క కృప కనుక దూరం అయితే యెజబెలే వస్తుంది. దేవుని యొక్క కాపుదల దూరం అయితే యెజబెల్ యొక్క ఆత్మే వస్తుంది. వికృతమైన ఆలోచనలు, వికృతమైన సలహాలు, వికృతమైన నూరు పోసే విషయాలు. ఏంటి? నువ్వేం తక్కువ అనుకుంటున్నావా? నీకేం తక్కువ? నువ్వు రాజువి, నువ్వు అసలు సైలెంట్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను కదా. ఏమంటుందో చూడండి. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనం చేయక ఉండదువేమని అతను అడగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని ఇశ్రాయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనెను. అందుకతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా? ఇప్పుడు అందరూ కూడా చూడండి, మన రాజకీయ నాయకులందరికీ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, ఆలోచన పరులు, పిఏలు గీఏలు అందరూ కూడా ఇటువంటి వాళ్ళే. నువ్వు ఎమ్మెల్యేవి కాదా, నువ్వు ఎంపీవి కాదా, నువ్వు మినిస్టర్వి కాదా, నువ్వు కౌన్సిలర్వి కాదా, నువ్వు కన్నేస్తే చాలు భూమి నీకు రిజిస్టర్ అయిపోతుంది. నువ్వు కన్నేస్తే చాలు భూమి నీకు రిజిస్టర్ అయిపోతుంది. 3000 సంవత్సరాల క్రితము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. మణిపూర్లో జాతుల మధ్యలో గొడవలు పెట్టేసి వేల జనాంగం ఊర్లు విడిచేసి వెళ్ళిపోయేలా చేసి అదాని అదిగో కొండలు తవ్వేసుకో. కాశ్మీర్లో ఆర్టికల్ 370 పెట్టేసి మళ్ళీ అక్కడ ఎవడైనా స్థలాలు కొనేసుకోవచ్చు, ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. అందమైన కొండలన్నింటినీ కూడా భూతల స్వర్గంగా పిలువబడుతున్న కాశ్మీర్ అంతటిని కూడా తవ్వేసుకోండి. ఆర్టికల్ 370 తీసేసి అదాని అంబానీలకి మార్గం. అక్కడి నుంచి మొదలు పెడితే, ఢిల్లీ దగ్గర నుంచి మొదలు పెడితే గల్లీ వరకు కూడా భారతదేశంలో జరుగుతున్న భూదందా ఎగ్జాక్ట్గా 3000 సంవత్సరాల క్రితమే వాక్యంలో రాయబడి ఉంది. ఇశ్రాయేల్లో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము.
నేనే ఇశ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదనని ఏ ప్లేస్లో పెట్టేశాడనంటే యెజబెల్ తీసుకొచ్చి, దురాత్మను తీసుకొచ్చి దేవుని స్థానంలో కూర్చోబెట్టేశాడు. ఏ ప్లేస్లో కూర్చోబెట్టేశాడంటే దేవుని స్థానంలో కూర్చోబెట్టేశాడు. ఓకే, ఒక బయట ఆమె, సున్నతి పొందిన వారికి చెందిన ఆమె, నిబంధనలో లేని వ్యక్తి తన జీవితంలో తన ఇంటిలోకి రావడం ద్వారా ఎంత గొప్ప ప్రమాదాన్ని చూస్తున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఆత్మలో మనం ఈ విషయాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క యెజబెల్ ఏమో భర్తలాగా, పురుషుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆహాబ్ ఏమో ఆడపిల్లలాగా, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. రోల్స్ మారిపోయింది. వాళ్ళే బాగున్నారు. ఎవరు? అన్యులైన వాళ్ళే బాగున్నారు. ఎవరు చక్కగా బిహేవ్ చేస్తున్నారు? అన్యులైన వాళ్ళే. వాళ్ళు ఉండవలసిన విషయంలో కరెక్ట్గా ఉన్నారు. ప్రభు బిడ్డలుగా ఉన్న మనము, సున్నతి పొందిన వారిగా ఉన్నాము. ఇశ్రాయేల్లో రాజుగా దేవుడు నియమించగా, ఇశ్రాయేల్ యొక్క సింహాసనం, దావీదు యొక్క సింహాసనం ప్రభు ఇవ్వగా, ఆహాబు ప్రవర్తించవలసినంత పట్టుదలతో, ధైర్యంతో ఆహాబు ప్రవర్తించట్లేదు. ఇప్పుడు కూడా సంఘము సేమ్ ప్రమాదంలో ఉంది. బయట వాళ్ళే వాళ్ళ యొక్క నిర్ణయాల్లో చాలా క్లారిటీతో ఉన్నారు, సంఘము లేదు. బయట వాళ్ళే వాళ్ళ యొక్క నిర్ణయాల్లో అంత ధైర్యంగా ఉన్నారు, సంఘం ధైర్యం కోల్పోయింది. బయట వాళ్ళే వాళ్ళకి ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయాల్లో వాళ్ళంత నిస్సిగ్గుగా ఉన్నారు, సంఘం మాత్రం ప్రతి విషయానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైట్, సాయంకాలము మనం కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. రాగలిగిన వాళ్ళు రండి, కళ్ళు మూసుకుందాము, ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచన చేద్దాము. మనము పిత్రార్జితము, స్వాస్థ్యం గురించి మనం చూసాము. అలాగే నాబోతు యొక్క కన్విక్షన్ గురించి మనం చూసాము. ఆహాబ్ యొక్క, యెజబెల్ యొక్క స్పిరిచువల్ డిక్లైన్ గురించి మనం చూస్తున్నాము. చాలా వాక్య భాగం ఉంది. సాయంకాలం మరికొద్దిగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. 7 కల్లా దయచేసి రండి. 9 కల్లా విడిచిపెట్టడానికి, వాక్యం కంప్లీట్ చేయడానికి చూద్దాము. ఇంక సాయంకాలం ఎక్కువ ఆరాధన తప్ప, పాటలు, ఆరాధన, వాక్యం తప్ప వేరే కార్యక్రమాలు ఉండవు కాబట్టి కళ్ళు మూసుకుందాము, లేచి నిలబడదాము. చాలా తొందరగా బాధపడిపోతూ ఉన్నామా? మొహం మార్చుకుంటున్నామా? ప్రభు కయ్యంతో అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల, నువ్వు అంగీకరించబడతావు. పాపము పొంచి ఉంది, శాపము పొంచి ఉంది, అవమానము పొంచి ఉంది, నీ గుమ్మం దగ్గరే అది నక్కి ఉంది. నువ్వెందుకు ముఖం మార్చుకున్నావు? ప్రభు దగ్గర కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది ముఖము దిగాలుగా చేసుకుని వెళ్ళిపోయారు. సౌలు ముఖం దిగాలు పడిపోయింది, వాడిపోయింది. నో చెప్పగలుగుతున్నామా? ఎవరికి నో చెప్పాలో వాళ్ళకి నో చెప్పగలుగుతున్నామా? ఎవరైనా మనకి నో చెప్తే మనం దాన్ని స్వీకరించగలుగుతున్నామా? తగ్గింపులో, దీనత్వంలో ప్రభు మీద భారం వేసేసి, ప్రభు చేతికి విషయాన్ని అప్పగించేసి, ప్రభు చూసుకుంటాడులే, నన్ను అవమానించారు, ప్రభు చూసుకుంటాడులే, నన్ను తిరస్కరించారు, ప్రభు చూసుకుంటాడులే, ప్రభుకు తెలుసులే, ఏది ఎప్పుడు ఎలాగ ఎవరి ద్వారా రావాలో ప్రభు చూసుకుంటాడులే. నెగిటివ్ స్పిరిట్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ రియాక్షన్స్ జీవితాన్ని కాల్చేస్తూ ఉన్నాయి. సాతాను యొక్క ఉచ్చు పెరిగిపోతుంది, సాతాను యొక్క పట్టు పెరిగిపోతుంది, యెజబెల్ యొక్క పట్టు పెరిగిపోతుంది. పేరుకి ఇశ్రాయేలీయుడే, బయలుని పూజించే వాళ్ళ కంటే కూడా బలహీనుడిగా కనబడుతూ ఉన్నాడు. మన జీవితంలో శోధన ఏంటో, మీ జీవితంలో శోధన ఏంటో నాకు తెలియకపోవచ్చు. భయపడుతున్నావా? తిరస్కారం ఏంటో తెలియకపోవచ్చు, భయపడుతున్నావా? ఒక నెగిటివ్ స్పిరిట్తో వచ్చేస్తున్నావా? ప్రభుని అడుగుదాము, ప్రభుని క్షమాపణ అడుగుదాము. పాజిటివ్ యాటిట్యూడ్, సకారాత్మకంగా, ప్రేమ కలిగిన వారంగా, తగ్గింపు కలిగిన వారంగా, దీనత్వం కలిగిన వారంగా, క్షమించగలిగిన వారంగా, ప్రభు దగ్గర తేల్చుకునే వారంగా, ప్రభు మీద ఆధారపడే వారంగా, ప్రభు వైపు చూసే వారంగా. అసలు మన కన్నులు ఇటు అటు ఎందుకు చూడాలి? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము. నీ కన్నులు ఇటు అటు చూడకూడదు, నీ పొరుగు వాంతకు దేనిని ఆశించొద్దు. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపుటపము. పైన వాటి మీదనే మనం దృష్టి పెడతాము. ఆత్మ సంబంధం వాటి మీద దృష్టి పెడతాము, పర సంబంధం వాటి మీద దృష్టి పెడతాము, నిత్యరాజ్య సంబంధమైనవి, అక్షయమైన వాటి మీద దృష్టి పెడతాము.
ప్రభు ఎంత గొప్ప స్వాస్థ్యము, ఎంత గొప్ప వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. వాటిని మనము ఏలుకుందాము, వాటిని స్వతంత్రించుకుందాము, వాటిని అడుగుదాము, వాటి కొరకే ఆరాట పడదాము. డు నాట్ బి అఫెండెడ్. ప్రతి దానికి ముఖం మార్చుకోవద్దు, ప్రతిదానికి కోపపడవద్దు, ప్రతిదానికి భోజనం మీద అలగవద్దు, ప్రతిదానికి మంచం మీద పరుండి ఉండొద్దు. అది సాతాను యొక్క పట్టు. సాతాను తన చెరలో పట్టేసుకుంటాడు. అదే సమయంలో ఆ డిస్కరేజ్మెంట్లో, ఆ కోపంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. డు నాట్ డిసైడ్ ఎనీథింగ్ వెన్ యు ఆర్ డిస్కరేజ్డ్ అండ్ వెన్ యు ఆర్ యాంగ్రీ. హౌ కెన్ అవర్ లైఫ్ బి ఏ బ్లెస్సింగ్ అనే ఆ ప్రింట్అవుట్లు నేను మీ పాయింట్ మీకు ఇచ్చాను. ఒక 10-12 పాయింట్స్ ఉంటాయి. అందులో ఒకటి, మీరు కోపంలో ఉన్నప్పుడు, డిస్కరేజ్మెంట్లో ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా పెద్ద తప్పు చేసేది కోపం రాగానే నిర్ణయాలు, డిస్కరేజ్మెంట్ రాగానే నిర్ణయాలు. అవి చాలాసార్లు సూసైడ్ వరకు వెళ్ళగలవు. ఒకవేళ సూసైడ్ కాకపోయినా సంబంధాలు ఇంకెప్పటికీ కూడా తెగిపోతాయి. జాగ్రత్త. కోపాన్ని కంట్రోల్ చేసుకుందాము. డిస్కరేజ్మెంట్ని రానివద్దు, డిసప్పాయింట్మెంట్ని రానివద్దు, డిజెక్షన్ని రానివద్దు, డిప్రెషన్ని రానివద్దు. ప్రభుని సహాయం అడగండి అమ్మా. ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభు దగ్గర సమర్పించుకుంటూ ఉందాము. ఈ పర్సనాలిటీ రిలేటెడ్, ఇంటర్పర్సనల్ రిలేటెడ్, స్పిరిచువల్ రిలేటెడ్, లైఫ్ రిలేటెడ్, డెసిషన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇవి. ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి. నాలో కోపం వచ్చేసినప్పుడు నేను తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకూడదు. నిరుత్సాహం వచ్చేసినప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకూడదు నాయన. ఎవరు నాకు ఎటువంటి సమాధానం చెప్పినా చిరునవ్వుతో స్వీకరించగలిగే కృపను అనుగ్రహించిన ఆయన. నీవే ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు నువ్వు మాటలాడకుండా మౌనంగా ఉన్నావు. అన్యాయం తీర్చిపడుతూ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు. హేరోదు, పిలాతులు ఎంత బతిమాలినా మాట్లాడలేదు. సమాధానం ఇవ్వా మాట్లాడలేదు. ప్రభువా, మేము రేగిపోయే వాళ్ళంగా, మేము మాటలు ఖర్చు చేసేసే వాళ్ళంగా, మేము కోపతాపాలని చూపించేసే వాళ్ళంగా, బలహీనతలన్నీ బయట పెట్టేసుకునే వాళ్ళంగా ఉండకుండా మాకు సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేద్దాము. రాజయ్యుండే చిన్న పిల్లాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు. సాయంకాలము ఈ యొక్క వాక్యం నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, కానీ సాయంకాలం వీలైనంత వరకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తనను తాను అమ్మేసుకున్నాడని వాక్యం చెబుతుంది. తనను తాను అమ్మేసుకున్న రాజు ఆహాబు, ఏ కింగ్ హూ సోల్డ్ హిమ్సెల్ఫ్. ప్రార్థన చేద్దాము. సహోదరులు మాధవ్ గారు లేకపోతే పీటర్ గారు, ఇద్దరు ఎవరైనా ఒకరు వచ్చి ప్రార్థన, ఇంకొకరు ఆశీర్వాదం ఇస్తారు. దయచేసి రండి బ్రదర్స్. ప్రార్థన చేసుకున్నాం.